Hi, hello everyone. Welcome to ISE. And today we are going to discuss the current affairs test 7. So, chalo, let's have a discussion on these questions. So, fine. Here we have the first question. The question is, which state government launched the micro ATM services in the rural areas of the state? రీసెంట్ గా ఒక పర్టికులర్ స్టేట్ వాళ్ళు ఏం చేశారంటే మైక్రో ఏటీఎం సర్వీసెస్ ని ఆ స్టేట్ లో ఉండేటువంటి రూరల్ ఏరియాస్ లో లాంచ్ చేయడం అయితే జరిగిందట. సో ఇందుకు ఈ మైక్రో ఏటీఎం సర్వీసెస్ ని లాంచ్ చేసినటువంటి ఆ స్టేట్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారండి. ఓకే, రైట్ వెల్. సో ద ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఓకే, రైట్ వెల్. సో ఇట్ ఈస్ మేఘాలయ అన్నమాట. సో రీసెంట్ గా ఏంటంటే మనకి మేఘాలయ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ స్టేట్ లో ఉండేటువంటి అన్ని రూరల్ ఏరియాస్ లో మనకి ఈ మైక్రో ఏటీఎం సర్వీసెస్ ఏంటంటే ఆఫర్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇందుకు ఈ మైక్రో ఏటీఎం అంటే ఏంటంటే ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ పాయింట్ ఆఫ్ సేల్ మెషిన్ అండి. ఓకే, పీఓఎస్ మెషిన్ అని చెప్పేసి పిలుస్తాం కదండి. It is a kind of a point of sale machine matter. So which are operated by the BCs. Okay, which are operated by the BCs. So మనకి అబ్రివేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఎక్కువగా అడుగుతూ ఉంటారండి. బీసీ లేదా బీసీఏ అని చెప్పేసి పిలుస్తుంటాం అన్నమాట. సో యాక్చువల్ గా బీసీ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే ఇట్ ఈస్ బిజినెస్ కరెస్పాండెంట్స్ అండి. ఓకే, బిజినెస్ కరెస్పాండెంట్స్. ఒకవేళ మనకి బీసీఏ అని చెప్పేసి ఉందనుకోండి, సో అంటే మీనింగ్ ఏంటంటే బిజినెస్ కరెస్పాండెంట్స్ ఏజెంట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట. ఓకే, రైట్ వెల్. సో అయితే జనరల్ గా ఈ మైక్రో ఏటీఎం సర్వీసెస్ అనే ఏంటంటే ఈ బ్యాంక్ లో ఉండేటువంటి బిజినెస్ కరెస్పాండెన్స్ ఏం చేస్తారని చెప్పి అంటే బ్యాంక్ సరౌండింగ్ లో ఉండేటువంటి ఏవైతే మనకి అన్బ్యాంక్డ్ ఏరియాస్ ఉంటాయో అట్లాంటి అన్బ్యాంక్డ్ ఏరియాస్ లో మైక్రో ఏటీఎంస్ ద్వారా ఏంటంటే మనకి జనరల్ బేసిక్ సర్వీసెస్ ఏంటంటే ఆఫర్ చేసి ఉంటారు అనమాట. మరి బేసిక్ ఈ మైక్రో ఏటీఎం సర్వీసెస్ ద్వారా మనకి ఆఫర్ చేయబడే సర్వీసెస్ ఏంటంటే ఒకటి ఏంటంటే క్యాష్ డిపాజిట్స్ అండి. ఓకే, ఒకటి క్యాష్ డిపాజిట్స్ ఉంటాయి. అండ్ అలాగే రెండోది ఏంటంటే క్యాష్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయండి. ఓకే, అండ్ థర్డ్ వన్ ఏంటంటే విత్ డ్రాల్ ఫెసిలిటీస్ కూడా వీళ్ళకి ఆఫర్ చేస్తూ ఉంటారు అనమాట. సో జనరల్ విత్ డ్రాల్స్ అంటే 5,000 మించి ఏంటంటే వీళ్ళకి పర్ డేకి వచ్చినప్పటికీ ఇవ్వరు అనమాట. ఓకే అండి. అండ్ ఫైనల్ ఏంటంటే బ్యాలెన్స్ ఎంక్వైరీ అనేది ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద బేసిక్ సర్వీసెస్ విచ్ ఆర్ ఆఫర్డ్ బై ది బిజినెస్ కరెస్పాండెంట్స్ త్రూ మైక్రో ఏటీఎం సర్వీసెస్. సో ఇది యాక్చువల్ గా ఈ మేఘాలయ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఈ మైక్రో ఏటీఎం సర్వీసెస్ ని ఎట్లా వీళ్ళు లాంచ్ చేశారని చెప్పేసి అంటే విత్ ది పార్ట్నర్షిప్ ఆఫ్ మేఘాలయ రూరల్ బ్యాంక్ అండి. ఓకే, విత్ ది పార్ట్నర్షిప్ ఆఫ్ మేఘాలయ రూరల్ బ్యాంక్ అండ్ నాబార్డ్. ఓకే, రైట్ వెల్, నాబార్డ్. సో ఈ రెండింటి పార్ట్నర్షిప్ అంటే మేఘాలయ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు పార్ట్నర్ అయ్యి ఎక్కడైతే ఆ స్టేట్ లో అన్బ్యాంక్డ్ ఏరియాస్ ఉంటాయో అట్లాంటి రూరల్ ఏరియాస్ అంటే వీళ్ళు మైక్రో ఏటీఎం సర్వీసెస్ అంటే ఆఫర్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, రైట్ వెల్. అండ్ అలాగే స్టాటిక్ పాయింట్ ఆఫ్ ఏమైనా క్వశ్చన్స్ అడిగితే కనుక మేఘాలయ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అడగొచ్చండి. సో ప్రజెంట్ మేఘాలయ చీఫ్ మినిస్టర్ ఎవరని చెప్పేసి అంటే మనకి కోన్రాడ్ కే సంగ్మా. ఓకే, కోన్రాడ్ కే సంగ్మా ఈస్ ది ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మేఘాలయ. అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక మనకి ఏంటంటే సత్యపాల్ మాలిక్ అనమాట. ఓకే, రైట్, సత్యపాల్ మాలిక్ ఈస్ ది గవర్నర్ ఆఫ్ ద మేఘాలయ అన్నమాట. ఓకే, ఫైన్. ఇకపోతే మనకి రెగ్యులర్ గా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజింగ్ ఎక్కువ ఉంటుందండి. సో కాబట్టి కూడా ఒకసారి చెప్పాల్సిన గుర్తుపెట్టుకోండి. సో మణిపూర్ ప్రెసెంట్ స్టేట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక మనకి ఎన్ బీరేన్ సింగ్ అండి. ఓకే, రైట్ వెల్, ఎన్ బీరేన్ సింగ్ ఈస్ ది ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ మణిపూర్. అండ్ అలాగే ప్రెసెంట్ గవర్నర్ అయితే కనుక మనకి నజ్మా హెప్తుల్లా అండి. ఓకే, నజ్మా హెప్తుల్లా ఈస్ ది ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ ద మణిపూర్ అనమాట. ఓకే, సో ఫైన్. ఇకపోతే నాగాలాండ్ స్టేట్ కనుక చూస్తే నాగాలాండ్ ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఎవరంటే మనకి నెఫ్యూ రియో అండి. ఓకే, నెఫ్యూ రియో. అండ్ అలాగే నాగాలాండ్ ప్రెసెంట్ గవర్నర్ అయితే కనుక ఆర్ఎన్ రవి అన్నమాట. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మిజోరాం, మిజోరాం పాయింట్ ఆఫ్ చూస్తే మిజోరాం ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక మనకి జొరామ్ తాంగా అండి. ఓకే, జొరామ్ తాంగా. అండ్ ద ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ ద మిజోరాం ఈస్ పి శ్రీధరన్ పిల్లై. ఓకే, పి శ్రీధరన్ పిల్లై. రైట్. సో దీస్ ఆర్ ద కరెంట్ హెడ్స్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్స్. ఓకే, చలో ద నెక్స్ట్ క్వశ్చన్. Which state government launched a marketing campaign to prevent deaths of elephants from electrocution? Right. సో యాక్చువల్లీ ఏంటంటే ఒక స్టేట్ లో ఈ మధ్యకాలంలో చూస్తే కనుక ఒక 3 డిస్ట్రిక్ట్ లో మనకి కొన్ని ఎలిఫెంట్స్ ఏంటంటే ఈ ఎలక్ట్రోక్యూషన్ వల్ల ఏంటంటే చనిపోవడం అనేది జరిగింది అనమాట. సో ఎలక్ట్రోక్యూషన్స్ వల్ల ఏంటంటే ఎలిఫెంట్స్ అనేవి చనిపోతున్నాయని చెప్పేసి ఆ స్టేట్ లో ఉండేటువంటి పీపుల్ కి ఒక అవేర్ చేయడం కోసం ఏంటంటే ఒక మార్కెటింగ్ క్యాంపెయినింగ్ ఏంటంటే వీళ్ళు ప్రోగ్రామ్ అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇంతకీ ఈ ప్రోగ్రామ్ లాంచ్ చేసినటువంటి ఆ స్టేట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆప్షన్ సి అండి. సో ద స్టేట్ నేమ్ ఈజ్ వెస్ట్ బెంగాల్ అనమాట. ఓకే, రైట్, వెస్ట్ బెంగాల్ అండి. సో వెస్ట్ బెంగాల్ స్టేట్ లో ఒక 3 డిస్ట్రిక్ట్ లో రీసెంట్ గా ఏంటంటే మనకి అగ్రికల్చర్ బేస్డ్ లో వాళ్ళు ఏంటంటే కొన్ని క్రాప్స్ అని వేసుకుంటూ ఉంటారు కదండి. ఆ క్రాప్ లాస్ అవ్వకుండా ఉండటం కోసం ఏంటి అంటే మనకి కొన్ని వైల్డ్ యానిమల్స్ ఉంటాయి అన్నమాట. సో వైల్డ్ యానిమల్స్ ఏంటంటే ఆ పండిన పంట అంతా కూడా తినేస్తూ ఉంటాయి అన్నమాట. సో వాటి గురించి వాళ్ళు పండించిన పంటను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం ఏం చేస్తారంటే వాళ్ళు జనరల్ గా మనకి ఆ ప్యాడీ ఫీల్డ్ చుట్టూ ఏం చేస్తారంటే మనకి ఎలక్ట్రిషియన్స్ అని పెడుతూ ఉంటారు అనమాట. ఓకే అండి, ఐ మీన్ పవర్ సప్లై అని పెడుతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ జనరల్ గా ఈ ఎలిఫెంట్స్ ఏంటంటే మనకి ఆ నియరెస్ట్ ప్లేసెస్ లోకి వచ్చిన తర్వాత ఏంటంటే ఈ పవర్ సర్క్యూట్ వల్ల అంటే చనిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇట్లాంటి వాటి వల్ల అంటే ఎలిఫెంట్స్ ని మనకి ప్రొటెక్ట్ చేయడం కోసం ఏం చేస్తారంటే ఒక మార్కెటింగ్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే వీళ్ళు వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో అయితే వెస్ట్ బెంగాల్ ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక శ్రీ మమతా బెనర్జీ గారండి. ఓకే, మమతా బెనర్జీ. అండ్ ద ప్రెసెంట్ గవర్నర్ అయితే కనుక మనకి జగదీప్
Okay, Jagdeep Dhankar. So Jagdeep Dhankar is the present governor of the West Bengal state, who has been appointed as the chairman of the Federation of Indian Fantasy Sports. Okay, fine. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ కి రీసెంట్ గా మనకి ఏంటంటే ఫార్మర్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషన్ అయినటువంటి సో శ్రీ బిమల్ జుల్కా గారు ఏంటంటే అపాయింట్ అవడం అనేది జరిగింది అనమాట. ఓకే రైట్, ది ఫార్మర్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ బిమల్ జుల్కా has assumed to take charge as the chairman of Federation of Indian Fantasy Sports. Okay, this is your answer. Which state government has decided to observe COVID-19 no tolerance fortnight beginning from 26th October? Okay, fine. రీసెంట్ గా మనకి వన్ ఆఫ్ ద నార్త్ ఈస్టర్న్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే ఆ స్టేట్ లో ఉండేటువంటి COVID-19 కేసెస్ ఏంటంటే ఎప్పటికీ కూడా ఏంటంటే డిక్రీజ్ లెవెల్కి రాకపోవడం వలన ఓకేనండి సో వాటిని అవేర్ చేసుకుంటూ ఏం చేస్తున్నారంటే వీళ్ళు 26th అక్టోబర్ 26 నుంచి కూడా ఏంటంటే ఒక అవేర్నెస్ క్యాంపెయినింగ్ ప్రోగ్రామ్ అనేది వీళ్ళు లాంచ్ చేస్తున్నారు అనమాట. అండ్ దానికి వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే COVID-19 నో టాలరెన్స్ ఫోర్ట్నైట్ అని చెప్పేసి వీళ్ళు ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే అండ్ సో ఎందుకు ఈ COVID-19 నో టాలరెన్స్ ఫోర్ట్నైట్ అనేటువంటి ఈ ఇనిషియేషన్ ని లాంచ్ చేసినటువంటి ఆ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆప్షన్ డి అండి. సో ద ఆన్సర్ ఈస్ మిజోరాం అనమాట. ఓకే రైట్, సో మిజోరాం స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ COVID-19 నో టాలరెన్స్ ఫోర్ట్నైట్ అనేటువంటి ఇనిషియేషన్ ఏంటంటే మనకు లాంచ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రమ్ 26 అక్టోబర్ నుంచి. సో మిజోరాం ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక సో ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసామండి. సో ఆయన పేరు ఏంటంటే జోరామ్ తాంగా. ఓకే అండ్ అలాగే ప్రెజెంట్ గవర్నర్ అయితే కనుక మనకి పి శ్రీధరన్. ఓకే, శ్రీధరన్ పిళ్ళాయ్ రైట్. అలాగే త్రిపుర చూద్దాం. సో త్రిపుర తాలూకు ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక మనకి ఓకే బిప్లబ్ కుమార్ దేవ్ అండి. ఓకే రైట్, బిప్లబ్ కుమార్ దేవ్. అండ్ అలాగే ప్రెజెంట్ గవర్నర్ అయితే కనుక రమేష్ బియాస్. అండ్ అలాగే ప్రెజెంట్ సిక్కిం స్టేట్ గవర్నర్ చూద్దాం. సిక్కిం స్టేట్ గవర్నర్ అయితే కనుక మనకి గంగా ప్రసాద్ అండి. సో గంగా ప్రసాద్ ఈజ్ ది గవర్నర్ ఆఫ్ ద సిక్కిం స్టేట్. అండ్ అలాగే ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ సిక్కిం ఎవరని చెప్పేసి అంటే మనకి ప్రేమ్ కుమార్ తమంగ్. ఓకే, ప్రేమ్ కుమార్ తమంగ్. అండ్ ఫైనలీ అస్సాం స్టేట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక మనకి సర్బానంద సోనోవాల్. ఓకే రైట్, సర్బానంద సోనోవాల్. అండ్ ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ అస్సాం స్టేట్ ఈజ్ జగదీష్ ముఖి. ఓకే, జగదీష్ ముఖి. ఫైన్. Which state chief minister inaugurated integrated model agriculture village scheme with the partnership in NABARD? Okay, fine. సో రీసెంట్ గా ఏ స్టేట్ చీఫ్ మినిస్టర్ వాళ్ళు ఇంటిగ్రేటెడ్ మోడల్ అగ్రికల్చర్ విలేజ్ స్కీమ్ ఏంటంటే నాబార్డ్ వాళ్ళ పార్ట్నర్షిప్ తో లాంచ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకేనండి రైట్ రైట్. సో యాక్చువల్ గా హిందీలో ఆ ఇంటిగ్రేటెడ్ మోడల్ అగ్రికల్చర్ విలేజ్ స్కీమ్ కి వాళ్ళు పెట్టినటువంటి పేరు ఏంటంటే ఏకీకృత్ ఆదర్శ కృషి గ్రామ్ యోజన అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట. ఓకే రైట్ రైట్. యాక్చువల్లీ దిస్ ఇనిషియేషన్ హాస్ టేకెన్ బై ది Uttarakhand state government and okay Uttarakhand state government for strengthening the economy of farmers and doubling the farmers income. Okay, doubling the farmers income. Right, well, సో జనరల్ గా అంటే ఫార్మర్స్ వెల్ఫేర్ అండ్ ఫార్మర్స్ ఎకానమీ ఏంటంటే వీళ్ళు స్ట్రెంథెన్ చేయడం కోసం ఏం చేశారంటే రీసెంట్ గా నాబార్డ్ వాళ్ళతో టైప్ అయ్యి ఇంటిగ్రేటెడ్ మోడల్ అగ్రికల్చర్ విలేజ్ స్కీమ్ అనేది అంటే లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఇంతకీ ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి, ఇట్ ఈస్ ఉత్తరాఖండ్ అండి. ఓకే రైట్ వెల్. సో ఉత్తరాఖండ్ ప్రెజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక మనకి త్రివేంద్ర సింగ్ రావత్. ఓకే, త్రివేంద్ర సింగ్ రావత్. అండ్ ప్రెజెంట్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఈస్ బేబీ రాణి మౌర్య. ఓకే రైట్, బేబీ రాణి మౌర్య is the present governor of the state. Okay, Rakayat-e-Karim Rakim of which country wins the Greenstorm International Nature Photography Contest? Okay, right. So recent ga oka particular candidate ఏంటంటే మనకి గ్రీన్స్టామ్ ఇంటర్నేషనల్ నేచర్ ఫోటోగ్రఫీ కాంటెస్ట్ లో విన్ అవుట్ అయితే జరిగింది అనమాట. సో ఆయన పేరు ఏంటంటే మనకి రకాయత్-e-Karim Rakim అండి. సో యాక్చువల్ గా ఈయన ఏ కంట్రీకి చెందినటువంటి క్యాండిడేట్ అని చెప్పి అంటే హీ హెయిల్స్ ఫ్రమ్ ది స్టేట్ ది కంట్రీ ఆఫ్ బంగ్లాదేశ్ అనమాట. ఓకే రైట్, he belongs to Bangladesh country. Okay, right. Well, so Bangladesh PM అయితే కనుక మనకి Sheikh Hasina. So already we discussed. Okay, Sheikh Hasina, and the currency is Taka and the capital is Dhaka. Okay, right. Which ministry has launched eDharti Geo portal, which will integrate legacy drawings such as maps and lease plans in the management information system? రీసెంట్ గా మనకి eDharti జియో పోర్టల్ ని లాంచ్ చేసినటువంటి ఆ మినిస్ట్రీ ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో ఇంతకీ ఈ eDharti జియో పోర్టల్ అంటే ఏంటంటే ఇవి
జనరల్ గా మనకి ఏవైతే ఇంటిగ్రేటెడ్ లెగసీ డ్రాయింగ్స్ ఉంటాయో సో వాటన్నిటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా అంటే మనకి పోర్టల్ ఏంటంటే మనకి యాడ్ చేయడానికి మనకి ఈ ఈధార్తి జియో పోర్టల్ ఏంటంటే ఒక మినిస్ట్రీ వాళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగిందండి. సో యాక్చువల్ గా మరి ఈ పోర్టల్ లాంచ్ చేసినటువంటి ఆ మినిస్ట్రీ ఏంటంటే ఇట్ ఈస్ ఆప్షన్ ఏ అండి, ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మాట. ఇట్స్ ఆప్షన్ ఏ, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మాట. సో యాక్చువల్ గా దీన్ని అయితే మనం మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అర్బన్ అఫైర్స్ అట్లా మనం ఈజీగా సింపుల్ గా షార్ట్ కట్ లో మనం చెప్పుకోవచ్చు అండి. అండ్ ప్రెసెంట్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ ఎలివేషన్ ఎవరని చెప్పేసి అంటే ఎఫ్ఐఎస్ ఎవరని చెప్పేసి అంటే మనకి శ్రీ హర్దీప్ సింగ్ పూరి అండి. ఓకే, హర్దీప్ సింగ్ పూరి. అండ్ ఈయన కాన్స్టిట్యున్సీ అయితే కనుక మనకి ఉత్తరప్రదేశ్ మాట. ఓకే, ఈజ్ రాజ్యసభ క్యాండిడేట్ అండి. ఓకే ఫైన్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ ఎవరని చెప్పేసి అంటే సో హిజ్ నేమ్ ఈస్ హర్షవర్ధన్ అండి. ఓకే, హర్షవర్ధన్. ఓకే, మినిస్టర్ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దిస్ ఇస్ ది కంప్లీట్ పోర్ట్ఫోలియో నేమ్ అండి. సో హర్షవర్ధన్ అనమాట. సో ఈయనైతే మనకి చాందినీ చౌక్ నుంచి ఏంటంటే ఈయన కంప్లీట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, చాందినీ చౌక్ అనమాట. ఇట్ ఈస్ ఇన్ న్యూఢిల్లీ. ఫైన్. ఇకపోతే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. సో హీ ఈస్ పీయూష్ గోయల్. ఓకే, పీయూష్ గోయల్. అండ్ ఈయనైతే కనుక మనకి మహారాష్ట్ర. అలాగే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అండి. ఓకే రైట్, రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. సో ఈయన ఏంటంటే మనకి హరిద్వార్ నుంచి అంటే కంప్లీట్ చేయడం అనేది జరిగింది అనమాట. అండ్ అలాగే గుర్తుపెట్టుకోండి, సో ఆల్రెడీ మనం చాలా క్లాస్ లో చెప్తూ వచ్చాము, మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అంటే కొత్తగా మనకి రీనేమ్ చేయబడినటువంటి మినిస్ట్రీ ఆఫ్ హెచ్ఆర్డి అనమాట. ఓకే, మినిస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ని ఎట్లా వీళ్ళు రీనేమ్ చేశారంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద మార్చడం జరిగింది. యాజ్ పర్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం ఏంటంటే ఈ ఇనిషియేషన్ అనేది వాళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొని దానికి క్యాబినెట్ ఏంటంటే రీనేమ్ చేయడం జరిగింది అనమాట. సో విచ్ సిటీ becomes the longest BRTS corridor in the country. Okay, right. So which Indian city becomes the longest bus rapid transit system? Okay, bus rapid transit system corridor in the country. So fine. మన ఇండియాలో ఏంటంటే లాంగెస్ట్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ కారిడార్ కలిగినటువంటి స్టేట్ ఆ సిటీ ఏంటని చెప్పేసి అడుగుతున్నారండి. ఇట్ ఈస్ రీసెంట్లీ it is recently created record. So the city name is Surat and okay, Surat, it is a district of Gujarat. Okay, Surat is a district of Gujarat mata. And alage Gujarat present chief minister evaru cheppesante manaki Vijay Rupani, and the governor of the state is Acharya Dev Vrat. Okay, Acharya Dev Vrat. రైట్. సో కంట్రీలోనే మనకి లాంగెస్ట్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ ఏంటంటే రీసెంట్ గా మనకి ఇనాగ్రేట్ చేసినటువంటి ఆ సిటీ ఏంటంటే మనకి ఇట్ ఈస్ సూరత్ అండి. ఓకే, ఇండియా సక్సెస్ఫుల్లీ క్యారీడ్ అవుట్ ది ఫైనల్ ట్రయల్ ఆఫ్ DRDO డెవలప్డ్ విచ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ విత్ ఎ వార్ హెడ్. సో రీసెంట్ గా ఏంటంటే మన ఇండియన్ కంట్రీ వాళ్ళు ఏంటంటే DRDO సక్సెస్ఫుల్ గా డెవలప్ చేసినటువంటి ఒక యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ ఏంటంటే ఫైనల్ ట్రైన్స్ ఏంటంటే వేయటం అనేది జరిగింది. అండ్ ఆ ఫైనల్ ట్రైన్స్ కూడా మనకి సక్సెస్ఫుల్ అయినమాట. సో ఇంతకి ఏ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ తాలూకా ట్రయల్స్ అనేవి మనకి ఫైనల్ గా సక్సెస్ఫుల్ అయినాయి అని చెప్పేసి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ బి అండి. ఇట్ ఈస్ నాగ్. ఓకే రైట్, నాగ్ ఇట్ ఈస్ అన్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్. సో చాలా సార్లు ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి ATGM లో ఏదైనా ఒక లెటర్ ఇచ్చేసి దాని ఫుల్ ఫామ్ అడుగుతూ ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. సో ATGM అంటే ఏంటంటే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనమాట. ఓకే రైట్ వెల్. సో రీసెంట్ గా మనకి DRDO డెవలప్ చేసినటువంటి ఈ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ నాగ్ తాలూకా ట్రయల్స్ అంటే మనకి సక్సెస్ఫుల్ గా ఏంటంటే మనకి సక్సెస్ఫుల్ అనేది అయిందంట. ఓకేనండి, సారీ ఏదో గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే DRDO పాయింట్ ఆఫ్ కనుక ఏమైనా క్వశ్చన్స్ అడిగితే కనుక దీని ఫుల్ ఫామ్ అయితే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండి. సో ఇది మనకి ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. ఓకే, అండ్ ద ప్రెసెంట్ డైరెక్టర్ ఆఫ్ DRDO is G. Satish Reddy. Okay, G. Satish Reddy. Fine. Who wins 3 million young scientist challenge for her work on COVID-19? Okay, right. సో రీసెంట్ గా అంటే COVID-19 లో చేసినటువంటి కాంట్రిబ్యూషన్ గా ఏంటంటే ఒక 14 years ఓల్డ్ గర్ల్ ఏంటంటే 3 million యంగ్ సైంటిస్ట్ ఛాలెంజ్ ఏంటంటే విన్ అవడం అయితే జరిగిందండి. ఓకే రైట్ వెల్. సో షీ ఈజ్ అన్ ఇండియన్ అమెరికన్ గర్ల్ మాట. సో తన నేమ్ ఏంటంటే అనికా చేబోలు. ఓకే రైట్, అనికా చేబోలు. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. Which of the following arm of World Bank has issued a 15-year $150 million Australian dollars sustainable development bond? Okay, right. Recent గా వరల్డ్ బ్యాంక్ కు చెందినటువంటి ఏ ఆర్మ్ వాళ్ళు 15 years వ్యాలిడేషన్ తో ఉండేటువంటి $150 million Australian dollars వర్త్ ఉండేటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ బాండ్స్ ఏంటంటే ఇష్యూ చేయడం జరిగింది అని చెప్పి అడుగుతున్నారు. ఓకే రైట్ వెల్. సో which of the following arm of World Bank has issued a 15-year $150 million Australian dollars sustainable development bond? Okay right. So this was issued by the International Bank for Reconstruction and Development. So option A is your answer. So simply we can consider it is IBRD.
ఓకే రైట్ వెల్ ఐబిఆర్డి. సో మనకి ఈ 15 years 10 year ఉండేటువంటి $150 million 150 million ఆస్ట్రేలియన్ డాలర్స్ వర్త్ ఉండేటువంటి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ బాండ్స్ ని రీసెంట్ గా మనకి ఏంటంటే ఇష్యూ చేసినటువంటి వన్ ఆఫ్ ద ఆర్మ్ ఆఫ్ వరల్డ్ బ్యాంక్ ఏంటంటే ఐబిఆర్డి. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. యాక్చువల్లీ మనకి స్టార్టింగ్ జీకే పాయింట్ ఆఫ్ లో కూడా అడుగుతూ ఉంటారు అనమాట. ఓకేనండి రైట్ వెల్. సో మీకు ఇక్కడ ఒక ఏదో వేరే అదర్ గ్రూప్ సంబంధించిన ఆర్మ్ ఇచ్చేసి సో ఏది వరల్డ్ బ్యాంక్ గ్రూప్ కి సంబంధించింది కాదని చెప్పేసి అడుగుతుంటారు. యాక్చువల్ గా వరల్డ్ బ్యాంక్ లో మనకి ఏంటంటే టోటల్ గా 5 ఆర్మ్స్ ఉంటాయి అనమాట. వీటన్నిటిని కలిపి మనం ఏమంటే వరల్డ్ బ్యాంక్ గ్రూప్ అని చెప్పేసి పిలుస్తాము. సో అవుట్ ఆఫ్ 5 ఏంటంటే ఇక్కడ నేను 4 ఇవ్వడం జరిగిందండి. ఇకపోతే మనకి ఇక్కడ నేను మెన్షన్ చేయనటువంటి ఆర్మ్ ఏంటంటే ఇట్ ఈస్ ఇంటర్నేషనల్. ఓకే ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ ఫినాన్షియల్ కార్పొరేషన్. ఓకేనండి రైట్. ఐఎఫ్సి అని చెప్పేసి పిలుస్తుంటామండి. ఫైన్ ఓకే రైట్ వెల్. సో ఇదేంటంటే దీంతో కూడా కలుపుకుంటే మనం ఓవరాల్ అంటే వరల్డ్ బ్యాంక్ లో మనకి ఉండేటువంటి టోటల్ 5 ఆర్మ్స్ అనేవి మనకి ఇక్కడ ఫుల్ఫిల్ అవుతూ ఉంటాయి అనమాట. సో అయితే మనకి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్ చూసుకుంటే కనుక రైట్ చూడండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ బాండ్స్ అనమాట. యాక్చువల్ గా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ బాండ్స్ వాళ్ళకి 10 year ఎంత అని చెప్పేసి అడగొచ్చండి. సో ఇట్ ఈస్ 15 year అనమాట. సో ఎంత వర్త్ వాల్యూ ఉండేటువంటి బాండ్స్ మనకి రీసెంట్ గా ఐబిఆర్డి వాళ్ళు ఇష్యూ చేశారని చెప్పేసి అంటే $150 million ఆస్ట్రేలియన్ డాలర్స్ అండి. అండ్ అలాగే దేర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ అప్డేట్ రిలేటింగ్ టు అవర్ కరెంట్ అఫైర్స్ అనమాట. ఇట్లాంటి కైండ్ ఆఫ్ బాండ్స్ ని మనకి ఆల్రెడీ ఒక కంట్రీ వాళ్ళు కూడా ఇష్యూ చేశారండి. అయితే చిన్న నేమ్ మాట. సో అదేంటంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ బాండ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకే అండి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ బాండ్ అని చెప్పేసి పిలుస్తాము. సో వరల్డ్ లో మనకి ఏ కంట్రీ వాళ్ళు రీసెంట్ గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ బాండ్ ని రిలీజ్ చేశారని చెప్పేసి అడుగుతారండి. సో ఇట్ ఈస్ మెక్సికన్ కంట్రీ అనమాట. ఓకేనండి, మెక్సికో కంట్రీ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ టైం ఏంటంటే అప్రాక్సిమేట్లీ $890 million వర్త్ ఉండేటువంటి ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ బాండ్ ఏంటంటే ఇష్యూ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఈ బాండ్స్ ద్వారా వాళ్ళకి ఎక్వైర్ అయినటువంటి అమౌంట్ ఏంటంటే ఆ పర్టికులర్ కంట్రీలో వాళ్ళు అచీవ్ చేయబోయేటువంటి ఆ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇంప్లిమెంటేషన్ అంటే వాటిని యూటిలైజ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి, కంట్రీ అయితే మెక్సికో అండి. అండ్ అలాగే ఇన్స్టిట్యూషన్ అయితే మాత్రం అంటే ఐబిఆర్డి అనమాట. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చలో ద నెక్స్ట్ వన్, విచ్ స్టేట్ హ్యాస్ బికమ్ ద టాప్ మోస్ట్ విజిటెడ్ స్టేట్ అక్రాస్ ద కంట్రీ. ఓకే రైట్ వెల్. సో రీసెంట్ గా ఏంటంటే ఆ పర్టికులర్ స్టేట్ ఏంటంటే మన యాజ్ పర్ మన ఇండియన్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే కనుక ఓకేనండి, ఎంటైర్ ఇండియాలో ఎక్కువ మంది ఇండియన్స్ అంటే విజిట్ చేసినటువంటి ఆ స్టేట్ ఏంటి అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్ అండి. ఓకే, ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్ మాట. రైట్, యూపీ స్టేట్ హ్యాస్ బికమ్ ద టాప్ మోస్ట్ విజిటెడ్ స్టేట్ అక్రాస్ ద కంట్రీ ఫర్ ఇండియన్స్ మాట. ఓకే రైట్. సో ఎంటైర్ కంట్రీలో ఎక్కువ మంది ఇండియన్స్ ఏంటంటే ఈ మధ్యకాలంలో బాగా విజిట్ చేసినటువంటి ఆ స్టేట్ ఏంటంటే టూరిజం పాయింట్ ఆఫ్ అంటే ఉత్తరప్రదేశ్ మాట. ఓకేనండి రైట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్స్ అయితే కనుక ఈ స్టేట్ ఫస్ట్ లో ఉందండి. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారినర్స్ అండి, ఓకే రైట్, ఫారినర్స్ పాయింట్ ఆఫ్ అయితే కనుక ఈ స్టేట్ అయితే మనకి థర్డ్ ప్లేస్ లో ఉంది అనమాట. ఓకే, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫారినర్స్ అయితే కనుక మనకి ఉత్తరప్రదేశ్ థర్డ్ ప్లేస్ ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇండియన్స్ అయితే కనుక మనకి ఫస్ట్ ప్లేస్ ఉంది అనమాట. సో ఈ అఫీషియల్ అప్డేట్స్ అయితే మనకి ఇచ్చింది ఎవరని చెప్పేసి అంటే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ అండి, శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు. ఓకే, శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు. అండ్ అలాగే ఆల్రెడీ మనం డిస్కస్ చేసామండి, ఇదే ఉత్తరప్రదేశ్ లో మనకి రీసెంట్ గా ఓకే రైట్ ఫైన్. అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక మనకి ఆనందీబెన్ పాటిల్ అండి. ఓకే రైట్, ఆనందీబెన్ పాటిల్. ఓకే, ఆనందీబెన్ పాటిల్. ఫైన్. సో జై సువర్ణ పాస్డ్ అవే రీసెంట్లీ. సారీ, ఇట్స్ ఎ టైపోలాజికల్ ఎర్రర్ అండి. హీ నాట్ షీ. ఓకే, he is associated with which sector. Okay right. సో జై సువర్ణ అనేటువంటి క్యాండిడేట్ రీసెంట్ గా చనిపోయాడు అండి. సో ఈయన ఏ సెక్టర్ సంబంధించినటువంటి క్యాండిడేట్ అని చెప్పి అడుగుతున్నారండి. ఓకే రైట్, హీ ఈస్ ది ఫోర్మర్ చైర్మన్ ఆఫ్ భారత్ కోఆపరేటివ్ బ్యాంక్. ఓకే, భారత్ కోఆపరేటివ్ బ్యాంక్. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండ్ హీ ఈస్ ఫ్రమ్ ముంబై. ఓకే, ముంబై. Which of the following one launches India's first ever high quality ఖాదీ ఫ్యాబ్రిక్ ఫుట్వేర్? ఓకే రైట్. సో ఫస్ట్ టైం ఏంటంటే ఖాదీ విలేజ్ ఇండస్ట్రీ కమిషన్ వాళ్ళు ఏం చేశారని చెప్పండి, మనకి ఫస్ట్ టైం ఖాదీ ఫ్యాబ్రిక్ ఫుట్వేర్ ఏంటంటే హై క్వాలిటీ ఖాదీ ఫ్యాబ్రిక్ ఫుట్వేర్ ఏంటంటే వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో దీన్ని అఫీషియల్ గా మనకి వర్చువల్ గా ఇనాగ్రేట్ చేసినటువంటి ఆ క్యాండిడేట్ ఎవరు అని చెప్పి అంటే శ్రీ నితిన్ గడ్కరీ గారు. ఓకే, ఆప్షన్ సి ఈస్ ద ఆన్సర్. అండ్ ఇంటర్నేషనల్ Stuttering Awareness Day is observed on. Okay, right. International Stuttering Awareness Day is observed on. So it is observed on October 22. So D, option D is your answer. Okay, right. Well, so fine. October 15 is observed as a World Hand Wash Day. Okay, right. World Hand Wash Day and World Students Day. Okay, World Students Day on the birth anniversary of Sri APJ Abdul Kalam. Okay,
Chalo. Next one, October 20. So it is observed as World Statistics Day. World Statistics Day. And October 16 is observed as a World Food Day. Okay, World Food Day. So these are the important days and dates. Okay, chalo, the next one, Airport Authority of India plans to develop at least 100 airports, water drones and heliports by which year? Okay, right. So ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే రీసెంట్ గా మనకి ఎంటైర్ కంట్రీలో ఏంటంటే ఒక 100 ఎయిర్పోర్ట్స్ ని, అలాగే వాటర్ డ్రమ్స్ ని అండ్ అలాగే హెలిపోర్ట్స్ ఏంటంటే ఏ ఇయర్ కల్లా వీళ్ళు డెవలప్ చేద్దాం అని చెప్పేసి ఒక ప్లాన్ అయితే రిలీజ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే, రైట్. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. రైట్, 2024 అండి. యాక్చువల్లీ ఇట్స్ ఎ ప్రపోజల్. ఓకే, ఇట్స్ ఎ ప్రపోజల్ అండర్ ది యూనియన్ బడ్జెట్ 2020-21. ఓకే, మేడ్ బై ది శ్రీమతి నిర్మలా సీతారామన్ ఆర్ ఆనరబుల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్షియల్ అఫైర్స్ అనమాట. సో అండర్ ది పర్వ్యూ ఆఫ్ ఉడాన్ స్కీమ్ అండి. ఓకే, రైట్, ఉడాన్ స్కీమ్ మాట ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అని చెప్పేసి పిలుస్తుంటాం అండి. సో ఇట్స్ ఏ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ అండి. ఓకే, ఇట్స్ ఏ రీజనల్ కనెక్టివిటీ స్కీమ్. సో ఈ స్కీమ్ లో ఈ రీజనల్ కనెక్టివిటీని స్ట్రెంథెన్ చేయడం కోసం ఏం చేస్తున్నారంటే దగ్గరగా ఉండేటువంటి ఏరియాస్ అన్నిటిని కూడా ఏంటంటే డెవలప్ చేసి, సో ఆ పర్టికులర్ ఏరియాస్ లో ట్రేడ్ పాయింట్ ఆఫ్ లో కానీ బిజినెస్ పాయింట్ ఆఫ్ లో కానీ వాటిని ఏంటంటే మనకి ఆ పర్టికులర్ ఏరియాస్ అంటే ఎయిర్పోర్ట్స్ కానీ లేదంటే వాటర్ డ్రోన్స్ కానీ లేదంటే హెలిపోర్ట్స్ కానీ డెవలప్ చేస్తున్నారు అనమాట. సో బై 2024 కల్లా ఓవరాల్ అక్రాస్ ఇండియాలో మనకి ఏంటంటే 100 ఎయిర్పోర్ట్స్, వాటర్ డ్రోన్స్ అండ్ అలాగే హెలిపోర్ట్స్ ఏంటంటే డెవలప్ చేద్దాం అని చెప్పేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అంటే ఒక ప్లాన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అండి, అండర్ ది పర్వ్యూ ఆఫ్ ఉడాన్ స్కీమ్ అండి. ఓకే, చలో, నెక్స్ట్ వన్, who is appointed by the election commission to examine the issue of revising expenditure limit for candidates for Lok Sabha and Assembly polls. రైట్, జనరల్ గా మనకి ఇట్లాంటి క్వశ్చన్ అనేది మనకి ఎప్పుడు కూడా ఎలక్షన్స్ ముందు అయితే వస్తూ ఉంటుందండి. సో జనరల్ గా మనకి ఏంటంటే లోక్ సభ ఎలక్షన్ జరిగినప్పుడు, ఓకే అండి, రైట్, లోక్ సభ ఎలక్షన్ జరుగుతుంటాయి కదండి. సో లోక్ సభ ఎలక్షన్స్ కానీ అండ్ అలాగే ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ, సో ఇవి జరిగేటప్పుడు జనరల్ గా ఇందులో ఎవరైతే మనకి కంపీట్ చేస్తారో సో ఆ క్యాండిడేట్స్ అండి, అంటే బోత్ ఎంపీస్ అండ్ అలాగే ఎమ్మెల్యేస్ వాళ్ళు ఏం చేయాలని చెప్పేసి అంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ లో వాళ్ళు చేసేటువంటి ఎక్స్పెండిచర్ తాలూకా సంబంధించి స్టేట్మెంట్స్ అని ఇవ్వాలన్నమాట. అండ్ అలాగే ఏ కాన్స్టిట్యున్సీలో ఎంపీ అయితే ఎంత అమౌంట్ ఎక్స్పెండిచర్ చేయాలి అండ్ అలాగే ఎమ్మెల్యే అయితే కనుక ఎంత అమౌంట్ ఎక్స్పెండిచర్ చేయాలి. సో ఇక్కడ మనం జనరల్ గా ఈ లిమిట్స్ అన్నిటిని కూడా మనకి ఎప్పటికప్పుడు ఏంటంటే మనకి ఎవరు మనకి ఫిక్స్ చేస్తూ ఉంటారని చెప్పి అంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏంటంటే ఫిక్స్ చేస్తూ ఉంటారు అనమాట. అండ్ మరి రీసెంట్ గా ఏంటంటే లోక్సభ అండ్ అలాగే అసెంబ్లీ పోల్స్ త్వరలో మనకు జరగబోయేటువంటి ఆ ఎలక్షన్ సంబంధించి ఏంటంటే ఈ ఎక్స్పెండిచర్ లిమిట్ ఏంటంటే మళ్ళీ వీళ్ళు ఒకసారి రివైజ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో మరి ఈ రివైజ్ చేయడానికి రీసెంట్ గా ఒక ఇద్దరు క్యాండిడేట్స్ అంటే అపాయింట్ చేయడం అయితే జరిగిందండి. సో ఇక్కడ మనకు ఆప్షన్ అంటే ఒక క్యాండిడేట్ నేను ఇవ్వడం జరిగింది. సో హీఈస్ ఉమేష్ సిన్హా అండి. ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. అండ్ ఈయనతో పాటు అంటే మనకి హరీష్ కుమార్ అనేటువంటి ఒక క్యాండిడేట్ కూడా ఏంటంటే అపాయింట్ అవడం అయితే జరిగింది అనమాట. ఓకే, రైట్. సో ఎలక్షన్ కమిషన్ has roped Harish Kumar and Umesh Sinha, okay, to examine the issue of revising expenditure limit for candidates for Lok Sabha and Assembly polls. Okay, chalo, the next one. So ఇక్కడ మనకి రాజీవ్ కుమార్ గారు ఉన్నారు కదండి. సో హీ ఈస్ వన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషనర్ ఇన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ అండి. అండ్ అలాగే సుశీల్ చంద్ర ఆల్సో వన్ ఆఫ్ ద ఎలక్షన్ కమిషనర్ ఇన్ చీఫ్ ఎలక్షన్ కమిషన్. ఓకే, అండ్ ఫైనల్లీ చీఫ్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ అయితే కనుక మనకి సునీల్ అరోరా అండి. ఓకే, సునీల్ అరోరా. ఓకే, రైట్. రీసెంట్ గా మనకి అపాయింట్ అయినటువంటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ మెంబర్ ఎవరని చెప్పి అంటే మనకి రాజీవ్ కుమార్ అనమాట. ఓకే, రైట్. హూ వాజ్ రీసెంట్లీ రోప్డ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ పార్లే అగ్రో ప్రొడక్ట్స్. రైట్, పార్లే కంపెనీ ఉంటుంది కదా. సో పార్లే కంపెనీ సంబంధించిన అగ్రో ప్రొడక్ట్స్ ఏంటంటే మనకి ప్రమోట్ చేయడం కోసం ఏంటంటే రీసెంట్ గా ఒక క్యాండిడేట్ అంటే బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ చేయడం అయితే జరిగిందండి. సో ఇంతకి ఎవరు కొత్తగా అపాయింట్ అయినటువంటి ఆ పార్లే అగ్రో ప్రొడక్ట్స్ కంటే బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పేసి అంటే షీజ్ ప్రియాంక చోప్రా జోనాస్ అండి. సో ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే, రైట్, వెల్, ఆప్షన్ సి ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ఫైన్, రైట్. Which of the following institute has developed the diagnostic technology COVI-RAP? Okay, right, well. So recent గా ఏ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏంటంటే డయాగ్నోస్టిక్ టెక్నాలజీ సంబంధించినటువంటి COVI-RAP అనేటువంటి ఒక COVI-RAP అనేటువంటి ఒక ఇనిషియేషన్ ఏంటంటే వీళ్ళు డెవలప్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకే, రైట్, వెల్, COVI-RAP అండి. ఇట్స్ ఎ డివైస్. ఓకే, ఇట్స్ ఎ డివైస్. ఓకే, ఫైన్, ఇట్స్ ఎ డివైస్. ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు డిటెక్ట్ COVID-19. ఓకేనండి, రైట్. సో COVID-19 డిటెక్ట్ చేయడానికి
చాలా ఈజీగా ఉండేటువంటి ఒక డివైస్ ఏంటంటే మనకి ఒక ఐఐటి వాళ్ళు ఏంటంటే డెవలప్ చేశారండి. అండ్ దానికి పెట్టిన పేరు ఏంటంటే కోవి ర్యాప్ అండి. ఓకే, రైట్, కోవి ర్యాప్ అన్నమాట. సో దీన్ని డెవలప్ చేసినటువంటి ఆ ఐఐటి నేమ్ ఏంటని చెప్పి అడుగుతున్నారండి. సో ఇట్స్ ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ ఐఐటి ఖరగ్పూర్ అండి. ఓకే, రైట్, ఇట్ ఈస్ ఐఐటి ఖరగ్పూర్ అన్నమాట. అండ్ అలాగే రీసెంట్ గా ఈ డివైస్ కి ఏంటంటే మన ఐసీఎంఆర్ వాళ్ళు ఉంటారు కదండి, ఐసీఎంఆర్ వాళ్ళు అంటే దీనికి సర్టిఫికేషన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఓకే, రైట్, ఐసీఎంఆర్ సర్టిఫికేషన్ కూడా రీసెంట్ గా ఏంటంటే ఈ ఐఐటి ఖరగ్పూర్ వాళ్ళు డెవలప్ చేసినటువంటి ఈ COVID-19 డిటెక్టివ్ డివైస్ కోవి ర్యాప్ ఏంటంటే ఈ సర్టిఫికేషన్ అనేది ఇచ్చారంట. ఓకే, which bank in collaboration with the IIT Madras Incubation Cell launched an initiative for funding startups. Okay, fine. రీసెంట్ గా ఏంటంటే మనకి ఏ పర్టికులర్ బ్యాంక్ వాళ్ళు ఐఐటి మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ తో వాళ్ళు పార్ట్నర్షిప్ అయ్యి సో వాళ్ళు లాంచ్ చేసేటువంటి ఈ స్టార్ట్అప్స్ కి ఏంటంటే ఫండింగ్ అనేది చేయబోతుందని చెప్పి అడుగుతున్నారు. సో ఆ బ్యాంక్ నేమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఇండియన్ బ్యాంక్ అండి. ఓకే, రైట్, వెల్, ఇండియన్ బ్యాంక్ has partnered with IIT Madras Incubation Cell, launched an initiative for funding startups అన్నమాట. సో స్టార్ట్అప్ కి వీళ్ళు అవసరమైనటువంటి టోటల్ ఫండింగ్ అంతా కూడా మనకంటే ఇండియన్ బ్యాంక్ వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ ఆఫరింగ్ ఆఫ్ ద ఫండింగ్ సపోర్ట్ టు ది స్టార్ట్అప్స్ అండి. సో దీనికోసం ఏంటంటే మనకి ఐఐటి మద్రాస్ ఇంక్యుబేషన్ సెల్ వాళ్ళతో అంటే ఒక చిన్న అగ్రిమెంట్ అని చేసుకోవడం జరిగింది. సో ఇండియన్ బ్యాంక్ అయితే కనుక సో ఇండియన్ బ్యాంక్ హెడ్ క్వార్టర్ అయితే కనుక మనకి ఎక్కడ ఉంటుందండి, సో ఇట్ ఈస్ చెన్నై అండి. ఓకే, రైట్, ఏ ఫ్రెండ్లీ టెక్ బ్యాంక్ ఈజ్ ది టెక్ లైన్ ఆఫ్ ద బ్యాంక్. అండ్ అలాగే ప్రెసెంట్ ఎండి అండ్ సిఇఓ అయితే కనుక మనకి పద్మజ చుందూరు. ఓకే, రైట్, పద్మజ చుందూరు. ఓకే, ఫైన్. సో తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ అండి. సో తమిళనాడు మర్కంటైల్ బ్యాంక్ అయితే కనుక సో దీని హెడ్ ఆఫీస్ అయితే మనకి ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ తూత్తుకుడి అండి. ఓకే, తూత్తుకుడిలో ఉంటుంది. మనకి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ హెడ్ క్వార్టర్ చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా అడుగుతుంటారు. అండ్ అలాగే కరూర్ వైశ్య బ్యాంక్ మాట. సో కరూర్ ఇట్స్ ఎ ప్లేస్ ఇన్ తమిళనాడు. ఓకే అండి, చెన్నై. అండ్ అలాగే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఇట్ ఈస్ ఆల్సో చెన్నై. ఓకే, రైట్, ఆల్ ఆర్ చెన్నై బేస్డ్ బ్యాంక్స్. Which of the following state has launched the smart blackboard scheme? Okay, right, well, so smart blackboard scheme ni launch చేసినటువంటి ఇండియాలో ఫస్ట్ స్టేట్ ఏంటంటే ఇట్స్ ఆప్షన్ బి అండి. సో దిస్ ఈస్ తమిళనాడు స్టేట్ గవర్నమెంట్. ఓకే అండి, రైట్, తమిళనాడు స్టేట్ గవర్నమెంట్. యాక్చువల్గా ఏంటంటే ఈ స్మార్ట్ బ్లాక్ బోర్డ్ అనేటువంటి స్కీమ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి లాంచ్ చేసినట్టు ఇనిషియేషన్ అండి. సో ఈ ఇయర్ వచ్చినప్పటికి ఏంటంటే అక్రాస్ మన కంట్రీలో ఓవరాల్ గా 88,000 గవర్నమెంట్ స్కూల్స్ లో, ఓకే అండి, 88,000 గవర్నమెంట్ స్కూల్స్ ఏంటంటే ఈ ఇనిషియేషన్ ని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు లాంచ్ చేద్దామని చెప్పేసి చూస్తున్నారండి. సో అయితే మన ఇండియాలో ఫస్ట్ టైం ఈ స్మార్ట్ బ్లాక్ బోర్డ్ ఇనిషియేషన్ ఏంటంటే లాంచ్ చేసినటువంటి స్టేట్ అంటే ఇట్ ఈస్ తమిళనాడు అండి. అండ్ ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు ఈజ్ ఎడప్పాడి పళనిస్వామి. ఓకే, ఎడప్పాడి పళనిస్వామి. అండ్ అలాగే ద ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్ ఈజ్ బన్వారీలాల్ పురోహిత్ అండి. ఓకే, రైట్, వెల్, బన్వారీలాల్ పురోహిత్ ఈజ్ ది ప్రెసెంట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద బన్వారీలాల్ పురోహిత్ ఈజ్ ది ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ ద తమిళనాడు. ఓకే, రైట్, ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ ద తమిళనాడు ఎవరని చెప్తున్నాం, బన్వారీలాల్ పురోహిత్. అండ్ అలాగే లాస్ట్ టైం ఆల్రెడీ మనం చెప్పుకున్నామండి. ఓకే, రైట్, వెల్, సో వీళ్ళు ఏంటంటే మనకి ఎయిర్ అంబులెన్స్ సర్వీసెస్ ఏంటంటే లాంచ్ చేసినటువంటి స్టేట్ కూడా ఎవరని చెప్పేసి మనకి తమిళనాడు స్టేట్. ఓకే, హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్ ఫర్ ఎల్జీ సిగ్నేచర్? ఎల్జీ సిగ్నేచర్ కి రీసెంట్ గా మనకి బ్రాండ్ అంబాసిడర్ అపాయింటెడ్ క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అంటే హూ వాజ్ ద F1 రేసర్ క్యాండిడేట్ అండి. ఓకే, సో హిస్ నేమ్ ఈజ్ లూయిస్ హామిల్టన్. అండ్ అలాగే విరాట్ కోహ్లీ చూసుకుంటే కనుక సో ఈయన ఏంటంటే మనకి గ్రేట్ లెర్నింగ్ అండి. ఓకే, ఇట్స్ ఏ అప్లికేషన్ అండి, ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ అనమాట. సో గ్రేట్ లెర్నింగ్ యాప్ కి, ఓకే అండి, గ్రేట్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ సర్వీస్ అంటే ప్రమోట్ చేయడానికి అపాయింట్ అయినటువంటి ఆ బ్రాండ్ అంబాసిడర్ అని చెప్పి మనకి విరాట్ కోహ్లీ అనమాట. సో హూ హాస్ బీన్ అపాయింటెడ్ ది చైర్మన్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ వాటర్ రిసోర్స్ రెగ్యులేటరీ అథారిటీ? సో రీసెంట్ గా మనకి ఏంటంటే ఏ క్యాండిడేట్ జమ్మూ అండ్ కే వాటర్ రిసోర్స్ రెగ్యులేటరీ అథారిటీకి అంటే చైర్మన్ కి అపాయింట్ అయ్యని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ ఏ ఇస్ యువర్ ఆన్సర్ అండి. సో ఈయన పేరు అంటే ఘనశ్యామ్ ఝా. ఓకే, రైట్, ఘనశ్యామ్ ఝా. అండ్ అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ తాలూకా ప్రెసెంట్ లెఫ్టినెంట్ గవర్నర్ అయితే కనుక మనకి మనోజ్ సిన్హా అండి. సో ఫైన్, జెన్పై సొల్యూషన్. Okay, right. Genpai Solution announced its partnership with which bank to drive financial inclusion to issue salary cards to its customer across India? Okay, right. సో జెన్పే సొల్యూషన్స్ అనేది ఏంటంటే మనకు ఒక టెక్ కంపెనీ అండి. సో ఈ కంపెనీ వాళ్ళంటే రీసెంట్ గా ఒక పర్టికులర్ బ్యాంక్ వాళ్ళతో ఏంటంటే వాళ్ళు టైఅప్ అయ్యి వాళ్ళు జనరల్ గా ఆఫర్ చేసినటువంటి అకౌంట్స్ అన్నిటిని కూడా ఏం చేస్తారంటే డిజిటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏంటంటే ఒక డ్రైవ్ అవుట్ కండక్ట్ చేయడం మొదలు పెట్టారు అనమాట. సో ఇంతకీ ఈ జెన్పే సొల్యూషన్స్ వాళ్ళు ఏ బ్యాంక్ వాళ్ళతో మనకి పార్ట్నర్షిప్ అయ్యారని చెప్పి అడుగుతున్నారండి. ఓకే, రైట్, వెల్, సో జెన్పే సొల్యూషన్ అనౌన్స్డ్ ఇట్ పార్ట్నర్షిప్ విత్ ఆర్బిఎల్ బ్యాంక్ అండి. రైట్, ఆర్బిఎల్ బ్యాంక్ దీని ఫుల్ ఫామ్ ఏంటంటే రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. ఓకే, రైట్, రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ అని చెప్పేసి పిలుస్తుంటాం. సో ఇది అయితే మనకి ఎక్కడ ఉంటుందని చెప్పి దీని హెడ్ ఆఫీస్ అయితే కనుక మనకి అంటే ముంబైలో ఉంటుందండి. ఓకే, రైట్, ముంబైలో ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఏం చేశారంటే ఈ జెన్పై సొల్యూషన్స్ అనే వాళ్ళు ఈ రత్నాకర్ బ్యాంక్ లిమిటెడ్ తో టైఅప్ పెట్టుకొని
అండ్ ది పర్వి ఫినాన్షియల్ ఇంక్లూజన్ కాన్సెప్ట్ లో వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్తుంటే అందరికీ కూడా ఏంటంటే శాలరీ కార్డ్స్ అని వాళ్ళ కస్టమర్స్ కి ఏంటంటే ఆఫర్ చేయడానికి చూస్తున్నారు అనమాట. ఓకే అండి, రైట్. ఇక్కడ శాలరీ కార్డ్స్ అంటే మీనింగ్ ఏంటంటే డెబిట్ కార్డ్స్ అని చెప్పేసి అర్థం అండి. ఓకే, రైట్. వెల్, సో దేర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ టర్మినాలజీ రిలేటెడ్ టు అవర్ బ్యాంకింగ్ అవేర్నెస్, ఫినాన్షియల్ ఇంక్లూజన్. వాట్ ఈస్ ది ఫినాన్షియల్ ఇంక్లూజన్? ఓకే, రైట్. వెల్, what is the financial inclusion? Providing banking services, okay, in unbanked areas with an affordable cost. So this is the brief definition of a financial inclusion. Okay, right. Well, so ఎక్కడైతే మన బ్యాంక్స్ లో అట్లాంటి చోటుకి ఏంటంటే మనం వెళ్ళి బ్యాంకింగ్ సర్వీసెస్ ఆఫర్ చేయడానికి ఏమంటుంటాం మనం ఫినాన్షియల్ ఇంక్లూజన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, రైట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ హాస్ బీన్ ర్యాంక్డ్ ఫస్ట్ among Indian PSUs in Forbes World's Best Employer 2020. Okay, right. Well, so actually Forbes వాళ్ళు ఏం చేశారంటే మనకి World's Best Employer 2020 అనేటువంటి ఒక ఇనిషియేషన్ మీద ఏంటంటే మన ఇండియాలో ఉండే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ పైన ఏంటంటే వీళ్ళు చిన్న సర్వే అయితే చేయడం జరిగిందండి. సో యాజ్ పర్ ద సర్వే ప్రకారం ఏంటంటే మరి ఏ కంపెనీ వాళ్ళు ఏంటంటే వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్ 2020 కింద ఏంటంటే మనకి అడ్జస్ట్ చేయాలని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. సో ఎన్టీపీసీ అండి. ఓకే, రైట్. వెల్, ఎన్టీపీసీ హ్యాస్ బీన్ ర్యాంక్డ్ ఫస్ట్ అమాంగ్ ఇండియన్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ ఇన్ ఫోర్బ్స్ వరల్డ్స్ బెస్ట్ ఎంప్లాయర్ 2020. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క కంపెనీ అన్ని కూడా ఏంటంటే విచ్ ఆర్ ఆల్ మహారత్న స్టేటస్డ్ కంపెనీస్ అండి. ఓకే, రైట్. వెల్, మహారత్న స్టేటస్డ్ కంపెనీస్, రైట్. ఓకే, మనకి యాక్చువల్గా ఏంటంటే పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చేటువంటి హైయెస్ట్ ప్రెస్టీజియస్ స్టేటస్ ఏంటంటే మహారత్న స్టేటస్ అండి. ఓకే, రైట్. దీని తర్వాత మనకి ఉండేటువంటి ఆ లోయర్ స్టేటస్ ఏంటంటే మనకి నవరత్న స్టేటస్ అండి. ఓకే, రైట్, నవరత్న. ఓకే, రైట్. వెల్, సో ఏదైనా ఒక కంపెనీకి మనం మహారత్న స్టేటస్ ఇవ్వాలి అని చెప్పేసి అంటే ఆ పర్టికులర్ కంపెనీ ఆల్రెడీ ఏంటంటే నవరత్న స్టేటస్ అనేది ఏంటంటే ఆల్రెడీ అవైల్ చేసి ఉండాలన్నమాట. ఓకే అండి, రైట్. చలో ద నెక్స్ట్ వన్. Which of the following Metro Rail Corporation signed an MOU with South Western Railway to provide multi-transit integration facilities? Right. Recent గా ఏ మెట్రో రైల్ కార్పొరేషన్ వాళ్ళు సౌత్ వెస్టర్న్ రైల్వే వాళ్ళతో ఒక చిన్న అగ్రిమెంట్ చేసుకొని జనరల్ గా ఒక పర్టికులర్ ప్లేస్ లో ఏంటంటే మనకి మల్టీ ట్రాన్సిట్ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీస్ ఆఫర్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే, రైట్. ఇట్స్ ఆప్షన్ సి అండి. సో ద బెంగళూరు మెట్రో రైల్వే కార్పొరేషన్ వాళ్ళు ఏం చేశారంటే మనకి సౌత్ వెస్టర్న్ రైల్వే వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వీళ్ళు మనకి కర్ణాటకలో ఉండేటువంటి యశ్వంతపూర్ అండి. ఓకే, రైట్. కర్ణాటకలో ఉండేటువంటి యశ్వంతపూర్, ఓకే, యశ్వంతపూర్ డిస్ట్రిక్ట్ ఏంటంటే కంప్లీట్ గా వీళ్ళు ఇక్కడ ఇంటిగ్రేటెడ్ మల్టీ ట్రాన్సిట్ సర్వీసెస్ అంటే ఆఫర్ చేద్దాం అని చెప్పేసి ఒక డీల్ అయితే చేసుకున్నారు అనమాట. సో అయితే ఈ యశ్వంతపూర్ లో ఏ ఇయర్ కల్లా మనకి ఈ మల్టీ ట్రాన్సిట్ ఇంటిగ్రేషన్ ఫెసిలిటీస్ అని ఆఫర్ చేయబడతాయని చెప్పేసి అంటే by 2022. ఓకేనండి, రైట్. వెల్, సో ద క్వశ్చన్ ఇస్ క్లియర్. Bangalore Metro Rail Corporation signed an MOU with South Western Railway to provide multi-transit integrated facilities in Yeshwantpur by 2022. Okay, right. సో కర్ణాటక స్టేట్ చీఫ్ మినిస్టర్ అయితే కనుక మనకి యడియూరప్ప అండి, అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక మనకి వాజుభాయ్ వాలా. యాజ్ పర్ ద ఆంక్టాడ్, ఓకే, యాజ్ పర్ ద ఆంక్టాడ్, ఇండియా హ్యాస్ రికార్డెడ్ ఎక్స్పోర్ట్ గ్రోత్ ఆఫ్ హౌ మచ్ % ఇన్ ది మంత్ ఆఫ్ సెప్టెంబర్? ఓకే, ఫైన్. సో మనకి ఆంక్టాడ్ వాళ్ళు ఏంటంటే ఈ ట్రేడ్ కి సంబంధించిన ఒక రిపోర్ట్ అయితే రీసెంట్ గా మనకి రిలీజ్ చేయడం జరిగిందండి. యాజ్ పర్ ద రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కనుక ఈ సెప్టెంబర్ మంత్ లో మనకి ఇండియా వాళ్ళు రికార్డ్ చేసినటువంటి ఆ ఎక్స్పోర్ట్ గ్రోత్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకే అండి, అంటే ఇక్కడ సెప్టెంబర్ మంత్ ఎందుకు ఫోకస్ చేశారంటే యాక్చువల్ గా మనకి ఇప్పుడు ఇది థర్డ్ క్వార్టర్ లో ఉన్నామండి. సో వీఆర్ ఇన్ థర్డ్ క్వార్టర్. ఓకే, వి ఆర్ ఇన్ థర్డ్ క్వార్టర్, రైట్. ఆల్మోస్ట్ 2 quarters అండి మనం లాక్డౌన్ గడిపేసాం అన్నమాట. ఓకే, రైట్. సో థర్డ్ క్వార్టర్ అండి. సో యాక్చువల్ గా ఈ థర్డ్ క్వార్టర్ కి సంబంధించినటువంటి ఈ గ్లోబల్ ట్రేడ్ కి సంబంధించిన ఒక రిపోర్ట్ అయితే మనకి ఆంక్టాడ్ వాళ్ళు రిలీజ్ చేయడం జరిగిందట. సో యాజ్ పర్ ద రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే కనుక ఈ థర్డ్ క్వార్టర్ లో మన ఇండియాకి సంబంధించినటువంటి ఎక్స్పోర్ట్ గ్రోత్ రేట్ ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకే అండి, రైట్. ఇట్ ఈస్ 4% అండి. ఓకే, రైట్. వెల్, ఇండియా హ్యాస్ రికార్డెడ్ ఎక్స్పోర్ట్ గ్రోత్ with 4% in the month of September మాట. సో అయితే ఈ సెప్టెంబర్ మంత్ లో రికార్డ్ చేసినటువంటి ఈ 4% ఎక్స్పోర్ట్ గ్రోత్ అనేదట లాస్ట్ ఇయర్ థర్డ్ క్వార్టర్ 2019 తో కంపేర్ చేసుకుంటే ఇట్ ఈస్ 6.1% డిక్లైన్ అండి. ఓకేనండి, రైట్. అర్థమవుతుందండి చెప్పింది. సో యాక్చువల్ గా కాన్సెప్ట్ ఏంటంటే ఈ థర్డ్ క్వార్టర్ లో అంటే థర్డ్ క్వార్టర్ 2020లో మన ఇండియా కంట్రీ వాళ్ళు రికార్డ్ చేసిన ఎక్స్పోర్ట్ గ్రోత్ ఎంత అంటే 4% అనమాట. ఈ 4% రికార్డ్ గ్రోత్ ని ప్రీవియస్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఇది ఎంత పర్సెంటేజ్ తక్కువ ఉందని చెప్పి అంటే 6.1% తక్కువ ఉందట. ఇకపోతే యాజ్ పర్ ద ఆంక్టాడ్ రిపోర్ట్ ప్రకారం గ్లోబల్ ట్రేడ్ అంటే ఓవరాల్ గా ఆల్ ఓవర్ వరల్డ్ లో చూసుకుంటే కనుక గ్లోబల్ ట్రేడ్ అనేది ఎంత గ్రోత్ రేట్ ఉంది అని చెప్పి అడుగుతున్నారంటే ఇట్ ఈస్ 5% అనమాట. ఓకే, రైట్. ఇట్ ఈస్ 5% అనమాట. యాజ్ పర్ ద ఆంక్టాడ్ ద వరల్డ్ గ్లోబల్ ట్రేడ్ ఈజ్ 5% అనమాట. ఓకే, రైట్. వరల్డ్ గ్లోబల్ ట్రేడ్ అయితే 5%. సో అందులో మన ఇండియా అయితే కనుక 4%. ఈ 4% అనేది అంటే ప్రీవియస్ ఇయర్ కనుక కంపేర్ చేస్తే కనుక ఎంత పర్సెంట్ తక్కువ ఉందని చెప్పి అంటే ఇట్ ఈస్ 6.1% అనమాట. ఓకే, రైట్. సో ఆంక్టాడ్.
ఓకే రైట్, యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి పిలుస్తామండి. సో ఇది మనకి ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ జెనీవా. MM Narayan commissioned the anti-submarine warfare stealth corvette INS Kavaratti into the Indian Navy of which place? Okay, fine. Actually గా MM Narayan. So MM Narayan గారు ఎవరని చెప్పేసి అంటే he is the present chief of army. Okay, he is present chief of ఆర్మీ, రైట్. సో ప్రెజెంట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ అయినటువంటి ఎంఎం నర్వేన్ గారు ఏం చేశారంటే మనకి యొక్క యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ స్టెల్త్ కోవర్ట్ ని ఐఎన్ఎస్ కవరతి ద్వారా ఏం చేశారంటే మనకి కమిషన్ చేయడం అనేది జరిగింది అనమాట. సో ఇంతకీ దీన్ని ఎక్కడ కమిషన్ చేశారని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇదేంటంటే మనకి విశాఖపట్నం నేవల్ డాక్ యార్డ్ ఉంటుంది కదా, సో అక్కడ మనకి ఏంటంటే కమిషన్ చేయడం జరిగింది. సో ఆప్షన్ డి ఈ షో ఆన్సర్ అనమాట. అండ్ అలాగే నేవీకి సంబంధించింది కాబట్టి యాక్చువల్గా ప్రెజెంట్ నేవీ చీఫ్ ఎవరని చెప్పేసి అంటే మనకి అడ్మిరల్ కరంబీర్ సింగ్ అండి. ఓకే, అడ్మిరల్ కరంబీర్ సింగ్. ఓకే, United Nations Day is celebrated on which date? It's a direct question only. So it is celebrated on October 24. Which state announced 10,000 crore rupees financial assistance to the flood hit people including farmers? సో రీసెంట్ గా ఒక పర్టికులర్ స్టేట్ లో మనకి రీసెంట్ గా ఏంటంటే కురిసినటువంటి చాలా హెవీ రేంజ్ వల్ల ఏంటంటే ఆ పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఆ స్టేట్ లో ఉండేటువంటి పీపుల్ కి అండ్ అలాగే ఫార్మర్స్ కి 10,000 crore ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది అంటే ఆఫర్ చేయడం జరిగింది. సో ఈ 10,000 crore ఫైనాన్షియల్ ఎయిడ్ ని ఆఫర్ చేసినట్టు ఆ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే ఇట్ ఈస్ ఆప్షన్ సి అండి. సో మహారాష్ట్ర అన్నమాట. సో మహారాష్ట్ర ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి శ్రీ ఉద్ధవ్ ఠాక్రే గారు ఏంటంటే ఈ 10,000 crore ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అనేది అంటే ఆ స్టేట్ లో ఉండేటువంటి ఆల్ ఫ్లడెడ్ పీపుల్ అండ్ అలాగే ఫార్మర్స్ వాళ్ళకి అంటే ఆఫర్ చేయడం అయితే జరిగింది. అండ్ అలాగే ప్రెసెంట్ గవర్నర్ ఆఫ్ ద మహారాష్ట్ర ఎవరని చెప్పేసి అంటే మనకి భగత్ సింగ్ కోశ్యారి. Which of the following one launched the Mary Saheli initiative in Amaravati Express between Vijayawada, Hubli? Okay, right. So recent గా ఒక పర్టికులర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళు ఏం చేశారంటే మనకి అమరావతి ఎక్స్ప్రెస్ లో మేరీ సహేలి అనేటువంటి ఇనిషియేషన్ ఏంటంటే వీళ్ళు లాంచ్ చేయడం అయితే జరిగిందట. ఓకేనండి. సో ఇంతకీ ఏ సెక్యూరిటీ వాళ్ళు ఏంటంటే మేరీ సహేలి అనేటువంటి ఇనిషియేషన్ లాంచ్ చేశారని చెప్పి అంటే ఇట్స్ ఆప్షన్ ఏ అండి, ఆర్పిఎఫ్. ఓకే అండి, రైట్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అండి. ఓకే, రైట్, వెల్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్. సో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ వాళ్ళు ఏంటంటే అమరావతి ఎక్స్ప్రెస్ లో మన విమెన్ సేఫ్టీకి సంబంధించి, ఓకేనండి, విమెన్ సేఫ్టీకి సంబంధించి ఏంటంటే ఈ మేరీ సహేలి అనేటువంటి ఒక ఇనిషియేషన్ ఏంటంటే కంప్లీట్ గా లాంచ్ చేయడం జరిగింది అనమాట. అండ్ ప్రెసెంట్ ఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ ఎవరని చెప్పేసి అంటే శ్రీ అరుణ్ కుమార్ అండి. ఓకే, శ్రీ అరుణ్ కుమార్ ఈజ్ ది ప్రెసెంట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఓకే రైట్ ఆర్పిఎఫ్. అండ్ అలాగే బిఎస్ఎఫ్ అయితే కనుక ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే రీసెంట్ గా మనకి అపాయింట్ అవ్వడం జరిగిందండి. బిఎస్ఎఫ్ కొత్తగా అపాయింట్ అయిన డైరెక్టర్ జనరల్ ఎవరని చెప్పేసి అంటే రాకేష్ అస్థానా. ఓకే, రాకేష్ అస్థానా. అండ్ అలాగే సిఐఎస్ఎఫ్ అయితే కనుక మనకి ఈయన పాతవాడేనండి, ఎప్పటి నుంచి ఉన్నారు అనమాట. సో రాజేష్ రంజన్. ఓకే, అండ్ అలాగే సిఆర్పిఎఫ్ అయితే కనుక మనకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ అని చెప్పి అంటే ఏపీ మహేశ్వరి. ఓకే, ఏపీ మహేశ్వరి. ఓకే, రైట్. So these are the important director generals respective to the bodies. Which country recorded highest air pollution exposure globally in 2019? అంటే 2019 ఇయర్ ని బేస్ చేసుకుంటేట గ్లోబల్లీ చూసుకుంటే కనుక మనకి ఏ కంట్రీ వాళ్ళు రికార్డ్ హైయెస్ట్ ఎయిర్ పొల్యూషన్ ఎక్స్పోజర్ ని మనకి ఎక్స్పోజర్ లో మనకి ఏంటంటే ఫస్ట్ ప్లేస్ అని చెప్పి అడుగుతున్నారండి. ఇట్స్ అవర్ కంట్రీ అండి. సో ఇట్ ఈస్ ఇండియా అన్నమాట. ఓకే, రైట్. సో ఇండియన్ కంట్రీ రికార్డెడ్ హైయెస్ట్ ఎయిర్ పొల్యూషన్ ఎక్స్పోజర్ గ్లోబల్లీ ఇన్ 2019 అండి. ఓకే, who has been appointed as the brand ambassador of Play and acoustic accessories brand? Right, Play అనేటువంటి కంపెనీకి రీసెంట్ గా బ్రాండ్ అంబాసిడర్ అపాయింట్ అయిన క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అంటే సోను సూద్ అండి. ఓకే, రైట్, సోను సూద్. Indian Navy was successful in launching an anti-ship missile by which of its missile corvette? ఓకే, రైట్, వెల్. సో రీసెంట్ గా ఇండియన్ నేవీ వాళ్ళు ఏం చేశారని చెప్పేసి అంటే ఒక యాంటీ షిప్ మిసైల్ ఏంటంటే లాంచ్ చేశారండి. సో అది ఏ మిసైల్ కార్వెట్ నుంచి దీన్ని లాంచ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఐఎన్ఎస్ ప్రభా అనమాట. ఓకే, రైట్, ఇట్స్ ఐఎన్ఎస్ ప్రభా అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇండియన్ నేవీ షిప్ ప్రభా నుంచి ఏంటంటే మనకి ఒక యాంటీ షిప్ మిసైల్ ఏంటంటే వీళ్ళు సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయడం జరిగిందండి. ఓకే, the Union Cabinet has approved the MOU signed between India and which country on cooperation and the exploration and uses of outer space for peaceful purposes? Okay, chalo. Ikkada actually gante the agreement is made between India and which country on the field of cooperation in exploration and uses of outer space? Okay, right. So a country name entante it is Nigeria. Okay, right. So India ki alage Nigeria ki entante manki cooperation, exploration and alage uses of outer space ఫర్ పీస్ఫుల్ పర్పస్ పైన అంటే ఒక అగ్రిమెంట్ అనేది జరగడం జరిగింది. సో అయితే నైజీరియా తాలూకు క్యాపిటల్ ఏంటంటే ఇట్ ఈస్ అబూజా. ఓకే, అండ్ కరెన్సీ ఈజ్
నైరా. ఓకే రైట్, అబూజా అండ్ అలాగే కరెన్సీ ఈజ్ నైరా. చలో అట్లాగే రీసెంట్ గా అయితే కనుక ఇండియాకి అండ్ అలాగే జపాన్ కి కూడా ఏంటంటే మనకు ఒక బైలేటరల్ అగ్రిమెంట్ అనేది జరిగింది అనమాట. సో ఇది అని చెప్పేసి అంటే దేని గురించి అంటే ఇట్ ఈస్ అన్ అగ్రిమెంట్ మేడ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ టెక్స్టైల్స్. రైట్, టెక్స్టైల్ ఫీల్డ్ కి సంబంధించి అంటే మన ఇండియన్ కంట్రీ వాళ్ళు ఎవరితో మనకి అగ్రిమెంట్ చేసుకున్నాం అంటే మనం జపాన్ వాళ్ళతో చేసుకున్నాం. ఓకే, as per the report of UNCTAD, by how much percent is global trade likely to fall in 2020? Okay, right. సో 2020 సంవత్సరం చివరి నాటికి వచ్చేటప్పుడు గట సో COVID-19 ఇష్యూస్ వల్ల ఏంటంటే టోటల్ గా గ్లోబల్ ట్రేడ్ అనేది ఎంత పర్సెంటేజ్ కి పడిపోతుందని చెప్పేసి అడుగుతున్నాడు. ఓకే రైట్, సో ఇట్స్ ఆప్షన్ డి అండి, 7 to 9% వరకు పడుతుందని చెప్పేసి UNCTAD వాళ్ళంటే ఒక రిపోర్ట్ అయితే మనకి రీసెంట్ గా రిలీజ్ చేయడం అయితే జరిగిందండి. సో హూ అడ్రస్ ది ఫస్ట్ ఎవర్ మినిస్ట్రియల్ మీటింగ్ ఆఫ్ G20 యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్. రైట్, ఫస్ట్ టైం ఏంటంటే మనకి ఈ G20 యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ మినిస్ట్రియల్ మీటింగ్ అనేది జరిగిందంట. యాక్చువల్ గా ఈ మినిస్ట్రియల్ మీటింగ్ హోస్ట్ చేసినటువంటి కంట్రీ ఏంటంటే మనకి సౌదీ అరేబియా అండి. ఓకే రైట్, వెల్ సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా కంట్రీ వాళ్ళు ఏంటంటే ఈ G20 యాంటీ కరప్షన్ వర్కింగ్ గ్రూప్ అనేటువంటి మినిస్ట్రియల్ మీటింగ్ అంటే వీళ్ళు హోస్ట్ చేయడం అయితే జరిగిందండి. అండ్ ఈ హోస్టింగ్ చేసినటువంటి ఈ మినిస్ట్రీ మీటింగ్ అంటే మన ఇండియా నుంచి అడ్రస్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అంటే ఈజ్ ది ప్రెజెంట్ మినిస్ట్రీ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ డెవలప్మెంట్ అండి. సో జితేంద్ర సింగ్ మాట. ఓకేనండి రైట్, ఈయన కాన్స్టిట్యూషన్ ఏంటంటే మనకి ఉతంపూర్. లైఫ్ ఇన్ మినియేచర్ ప్రాజెక్ట్ ఈస్ ఎ కొలాబరేషన్ బిట్వీన్ ది నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యూఢిల్లీ అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎంటిటీ. ఓకే రైట్, సో లైఫ్ ఇన్ మినియేచర్ ప్రాజెక్ట్ డీల్ చేయడం కోసం మనకి నేషనల్ మ్యూజియం ఆఫ్ న్యూఢిల్లీ వాళ్ళంటే ఎవరితో పార్ట్నర్షిప్ అయ్యారని చెప్పేసి అడుగుతున్నారండి. రైట్, ఓకే ఇట్స్ ఆప్షన్ సి అండి, గూగుల్. ఓకే, గూగుల్ ఇండియా. యాక్చువల్ చెప్పండి గూగుల్ ఇండియా. Who has been appointed as ambassador to the Republic of San Marino? It's very recent update అండి, గుర్తుపెట్టుకోండి. రైట్, సో శాన్ మారినోకి రీసెంట్ గా అపాయింట్ అయినటువంటి ఆ అంబాసిడర్ ఎవరని చెప్పేసి అడుగుతున్నారండి. రైట్, సో శాన్ మారినోకి అపాయింట్ అయినటువంటి ఆ ఇండియన్ అంబాసిడర్ ఎవరని చెప్పేసి అంటే నీనా మల్హోత్రా అండి. ఓకే, నీనా మల్హోత్రా వాజ్ రీసెంట్లీ అపాయింట్ యాజ్ అన్ అంబాసిడర్ ఫ్రమ్ ఇండియా టు శాన్ మారినో. ఓకే, రిపబ్లిక్ ఆఫ్ శాన్ మారినో దాని క్యాపిటల్ ఏంటంటే సో అదే క్యాపిటల్ అండి. సో ఇట్ ఈస్ శాన్ మారినో. ద క్యాపిటల్ ఈజ్ ఆల్సో శాన్ మారినో అండ్ ద కరెన్సీ ఈజ్ యూరో. Okay, and the currency is euro. As per the revised securities contract rules 1957, the list entities will get 3 years to meet to meet criteria of a minimum public shareholding of 1%. Okay, right. Recently మనకి ఏంటంటే సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ యాక్ట్ రూల్స్ 1957 అంటే కొన్ని రివైజ్ చేయడం అయితే జరిగిందండి. సో యాజ్ పర్ ద రివైజ్ నామ్స్ ప్రకారం అంట లిస్టెడ్ ఎంటిటీస్ అంటే ఏవైతే మనకి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుతూ ఉంటాయో అట్లాంటి లిస్టెడ్ ఎంటిటీస్ అట ఎంటర్ అయినటువంటి అంటే రిజిస్టర్ అయినటువంటి డేట్ నుంచి విత్ ఇన్ 3 years లో వీళ్ళు ఎంత పర్సెంటేజ్ పబ్లిక్ షేర్ హోల్డింగ్ ఏంటంటే మీట్ అవుతారు అని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకేనండి, అంటే మీట్ అవ్వాలి యాక్చువల్ గా. సో ఎంత అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ఆప్షన్ డి అండి, 25% అనమాట. ఓకే రైట్, వెల్ సో యాజ్ పర్ ద రివైజ్డ్ సెక్యూరిటీస్ కాంట్రాక్ట్ రూల్స్ 1957 ప్రకారం ఏంటంటే ఆల్ ద లిస్టెడ్ ఎంటిటీస్ విల్ గెట్ 3 years టు మీట్ క్రైటీరియా ఆఫ్ 25% ఆఫ్ మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ అండి. ఓకే రైట్, వెల్ సో 25% అంటే కంపల్సరీ అంటే వాళ్ళ తాలూకు మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ తీసుకురావాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ కంపెనీ లిస్ట్ అయినప్పటికీ ఏంటంటే మనకి 100% అనేది షేర్ హోల్డింగ్ ఉందనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు చూసుకుంటే కనుక సో October 25, 2020 అంటే ఒక పర్టికులర్ కంపెనీ అంటే సెబీ వాళ్ళతో రిజిస్టర్ అయితే కనుక ఈ లిస్టెడ్ కంపెనీకి ఈ డేట్ నుండేటువంటి టోటల్ షేర్ హోల్డింగ్ అంతా 100% అనమాట. సో ఈ డేట్ నుంచి ఎగ్జాక్ట్ గా మళ్ళీ మనకి ఏంటంటే 2020 అండ్ అలాగే 2021, 2022. ఓకేనండి రైట్, సో అట్లాగే 2023 October 24 నాటికి ఏంటంటే 100% షేర్ హోల్డింగ్ అనేది మనం ఎంతకు తగ్గించాలని చెప్పేసి అంటే 75% తగ్గించాలన్నమాట. ఎందుకని చెప్పేసి అంటే ఇక్కడ మనకి మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ అనేది ఎంత ఉండాలని చెప్పేసి 25% అనమాట. పబ్లిక్ షేర్ హోల్డింగ్ అంటే మీనింగ్ ఏంటంటే సో మన దగ్గర ఉండేటువంటి షేర్ ఏంటంటే 25% పబ్లిక్ ఆఫర్ చేస్తూ ఉంటారు అనమాట. సో వాళ్ళు 25% ఇచ్చాక ఇంకా మన దగ్గర ఎంత పర్సెంట్ షేర్ ఉంటుందని మనకి 75% ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద బ్రీఫ్ మీనింగ్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఓకే రైట్, లిస్టెడ్ కంపెనీస్ అంటే మీనింగ్ అంటే an entity which is registered with SEBI then which can be treated as a listed entity. ఓకే రైట్, ఇంకా సింపుల్ చెప్పండి మనకు స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ చెప్పండి పబ్లిక్ కంపెనీ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఓకే రైట్, వెల్ జనరల్ గా మన పబ్లిక్ కంపెనీ గవర్నమెంట్ కంపెనీ, బట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టాక్స్ పాయింట్ ఆఫ్ చెప్పాలంటే ఇంకా లిస్టెడ్ అయిన కంపెనీస్ పబ్లిక్ కంపెనీ అని చెప్పేసి అంటే లిస్ట్ అవ్వని కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ అని చెప్పేసి అంటాం అనమాట. ఓకే రైట్, who was recently included has been appointed as one of the 7 members of the Asian Football Confederation Task Force. Right, ఏషియన్ ఫుట్బాల్ కాన్ఫెడరేషన్ టాస్క్ ఫోర్స్ సంబంధించిన ఒక 7 members ఏంటంటే ఒక ప్యానల్ కింద ఫామ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఆ 7 members ప్యానల్ కి రీసెంట్ గా వన్ ఆఫ్ ద క్యాండిడేట్ ఏంటంటే మనకి ఇండియా నుంచి అపాయింట్ అవ్వడం అయితే జరిగిందండి. సో ఈయన పేరు ఏంటంటే చెప్పంటే ఇట్ ఈస్ ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. సో గిరిజా శంకర్ ముంగలి. ఓకే రైట్, గిరిజా శంకర్ ముంగలి వాజ్ రీసెంట్లీ roped as an
one of the member of the total 7 members of the Asian Football Confederation Task Force. Okay, which of the following person has been awarded the Ig Nobel Prize 2020 for medical education? Right, well, so Ig Nobel Prize 2020 కి రీసెంట్ గా సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పి అడుగుతున్నారండి. రైట్, సో ద క్యాండిడేట్ నేమ్ ఈస్ ఇట్స్ ఆప్షన్ ఏ అండి, నరేంద్ర మోడీ గారు అనమాట. సో ఇదేంటంటే ఎందుకు ఈయనకి అవార్డు అనేది వచ్చిందని చెప్పేసి అంటే యాక్చువల్ గా COVID-19, ఓకే, COVID-19 టైంలో జనరల్ గా ఏంటంటే ఈయన తీసుకున్నటువంటి ద బోల్డ్ డెసిషన్, యునానిమస్ డెసిషన్ అన్నట్లు కూడా ఏంటంటే ఈయన మన కంట్రీలో ఏంటంటే ఇంప్లిమెంట్ చేయడం కాకుండా త్రూ అవుట్ వరల్డ్ కూడా ఏంటంటే వాటిని మనం ఫాలో అవ్వమని చెప్పేసి అంటే ఆ ఐడియాస్ అన్నట్టు కూడా వాళ్ళు ఏంటంటే మనకి ప్రమోట్ చేసినందుకు గాను సో ఈ ఇగ్ నోబెల్ ప్రైజ్ 2020 వాళ్ళు ఏం చేశారంటే మనకి ఈ ఇయర్ అవార్డు అంటే మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారికి అంటే ఆఫర్ చేయనున్నారు. What is the amount has allocated for Pradhan Mantri Matsya Sampada Yojana? Okay, right. Simply we can consider it as a PMMSY. The full form is very important. Pradhan Mantri Matsya Sampada Yojana ki ఎంత అమౌంట్ allocate చేశారని చెప్పి అడుగుతున్నాను. రైట్, ఇట్స్ ఆప్షన్ బి 20,050 crore అన్నమాట. ఓకే, రైట్, వెల్, సో యాక్చువల్గా ఏంటంటే ఫర్ ఇంక్రీజింగ్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఫిషరీస్. ఓకే, రైట్, వెల్, ఫిషరీస్ తాలూకు ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయడం కోసం జనరల్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు రీసెంట్ గా ఇనాగ్రేట్ చేసిన స్కీమ్ ఏంటంటే ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అండి. సో యాక్చువల్ గా దీని తాలూకు టెన్యూర్ అయితే టోటల్ మనకి 5 years ఉంటుంది అనమాట. సో 5 years మనం ఇట్లా రాసుకోవచ్చు, 2021 to 2024 2025 అనమాట. ఓకే అండి, రైట్. సో దిస్ ఇస్ ది టెన్యూర్ ఆఫ్ ది ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అండి. ఈ 5 years కూడా ఈ స్కీమ్ పైన మనకి ఎక్స్పెండిచర్ చేయబోయేటువంటి అమౌంట్ అంతా 20,050 crore rupees అండి. అయితే ఇనాగ్రేషన్ కింద ఏంటంటే ప్రెసెంట్ మనకి ఎంత ఆఫర్ చేశారంటే 1,700 crores ఏంటంటే మనకి ఇనిషియల్ గా ఏంటంటే మనకు ఆఫర్ చేసినట్టు అమౌంట్ అనమాట. ఓకే, రైట్. అండ్ అలాగే దేర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అంటే ఈ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అని స్కీమ్ లాంచ్ చేయడానికి గల రీజన్స్ ఏంటంటే బై 2024 కల్లా, ఓకే, 2024 సంవత్సరం కల్లా మన ఇండియాలో ఉండేటువంటి టోటల్ ఫిష్ ప్రొడక్షన్ ని, ఓకేనండి, ఫిష్ ప్రొడక్షన్ అనేది మనకి 70 lakh tons చేయాలని చెప్పేసి ఇండియా ఒక ఎయిమ్ అనేది పెట్టుకుంటూ ఉందన్నమాట. ఓకే, ఇండియా ఈస్ ఎయిమింగ్, ఓకే, టు ప్రొడ్యూస్ ది ఫిష్ ప్రొడక్షన్ 70 lakh tons by 2024 and to increase the fish export earnings. Okay, fish export earnings 1 lakh crore. Okay, 1 lakh crore by 2024. These are the very important targets which are framed by the Indian government మాట. సో ఈ రెండాట్లు మనకి అచీవ్ చేయడం కోసం ఏంటంటే మనకి ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన అనే స్కీమ్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఈ స్కీమ్ ఇనాగ్రల్ సెషన్ లోనే మనకి ఏంటంటే ఎస్పెషల్ గా మనకి ఈ లైవ్ స్టాక్ సంబంధించినటువంటి బ్రీడ్ ఇన్ఫర్మేషన్ మనకి అంటే ఫార్మర్స్ అందరికి ఆఫర్ చేయడం కోసం మనకు ఒక యాప్ ను కూడా లాంచ్ చేశారండి. సో ఆ యాప్ నేమ్ ఏంటంటే ఈ గోపాల అని చెప్పేసి అంటూ ఉంటాం అన్నమాట. ఓకేనండి, రైట్, ఈ గోపాల. So these are the very important updates relating to the Pradhan Mantri Matsya Sampada Yojana. And finally, which of the following one has been awarded with the Biju Patnaik Sports Award in Odisha? Right. So Biju Patnaik Sports Award ata recent ga particular candidate ante ఇవ్వడం జరిగింది అన్నమాట. సో మరి రీసెంట్ గా ఈ అవార్డ్ ని రిసీవ్ చేసుకున్న క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అంటే రైట్, షీ ఈస్ వన్ ఆఫ్ ద అథ్లెట్ అండి, అథ్లెట్. హర్ నేమ్ ఈస్ జయంతి బెహ్రా అన్నమాట. ఓకే, జయంతి బెహ్రా అన్నమాట. యాక్చువల్ గా ఈ అవార్డ్ అయితే మనకి 2 candidates కి ఇచ్చారన్నమాట. ద రెస్ట్ ఆఫ్ క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అంటే షీ ఈస్ ద ఇండియన్ హాకీ ప్లేయర్ అండి, విమెన్. ఓకే, ఇండియన్ హాకీ ప్లేయర్ అన్నమాట. సో తిని పేరు ఏంటంటే దీపక్ గ్రేస్ ఎక్కా. దీపక్ గ్రేస్ ఎక్కా, షీ ఈస్ అన్ ఇండియన్ హాకీ ప్లేయర్, అండ్ జయంతి బెహ్రా, షీ ఈస్ అన్ అథ్లెట్. బోత్ వర్ honored with the award of Biju Patnaik Sports Award. Okay, right, well, which is given by the Odisha government. Okay, right. Who has been appointed as the country director for India by the Manila based Asian Development Bank? So ఏడీబీ వాళ్ళు ఏంటంటే మన ఇండియన్ ఆరిజిన్ కి ఏంటంటే ఒక డైరెక్టర్ ఏంటంటే అపాయింట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో మరి రీసెంట్ గా మన ఇండియన్ ఆరిజిన్ కంట్రీకి మన ఇండియన్ ఆరిజిన్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కి డైరెక్టర్ గా అపాయింట్ అయిన క్యాండిడేట్ ఎవరని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అండి. రైట్, తెకియో కొనిషి. ఓకే, రైట్, తెకియో కొనిషి was appointed as the country director for India by the Manila based Asian Development Bank. Okay, right, Asian Development Bank అయితే మనకి ఎక్కడ ఉందండి, సో ఆల్రెడీ ఇక్కడ చెప్పేసాం మనీలా అనమాట. అండ్ అలాగే ప్రెసిడెంట్ అయితే కనుక దానికి మసాత్సుగు అసకావా, అండ్ అలాగే వైస్ ప్రెసిడెంట్ అయితే కనుక మనకి అశోక్ లవాసా అంటే రీసెంట్ అపాయింట్మెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, చలో. లేకపోతే ఇక్కడ మనకి ఫాడా అని చెప్పేసి వింకేష్ గులాటి అండి. యాక్చువల్గా వింకేష్ గులాటి హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఫాడా. ఓకే, హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఫాడా అండి. ఓకే, ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ అండి. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ కి కొత్తగా అపాయింట్ అయినటువంటి ప్రెసిడెంట్ ఎవరని చెప్పేసి అంటే మనకి వింకేష్ గులాటి అండి. అండ్ అలాగే మనకి కెనిచి ఐకావా అనే ఈ క్యాండిడేట్ ఎవరని చెప్పి అంటే మారుతి కుండి ప్రెసిడెంట్ ఎండి సీఎం అండి. సో ఈయన ఇప్పుడు ఏం చేశారని చెప్పేసి అంటే మనకి సీఎం కి కొత్తగా అంటే ప్రెసిడెంట్ కి అపాయింట్ చేయడం జరిగింది అనమాట. సీఎం అంటే ఏంటంటే సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఓకే, సొసైటీ ఫర్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కి ప్రెసిడెంట్ కి అపాయింట్ క్యాండిడేట్ ఎవరని చెప్పి అంటే కెనిచి
ఐకావా, హీఈస్ ది ప్రెజెంట్ మారుతి ఎండి అండ్ సిఇఓ అండి. అండ్ అలాగే వెంకటేష్ గులాటి అయితే కనుక మనకి ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ కి వర్క్ అపాయింటెడ్ ప్రెసిడెంట్ ఎవరని చెప్పి వెంకటేష్ గులాటి అనమాట. ఓకే రైట్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అపాయింట్మెంట్స్ రిలేటింగ్ టు ది క్వశ్చన్. సో ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ entities committed to invest what amount in India Partners Fund 2, రైట్. సో ఇండియా పార్ట్నర్స్ ఫండ్ 2 అనేది ఏంటంటే ఇది ఒక కొత్త రకమైన స్టార్ట్అప్ కంపెనీ అండి. ఈ స్టార్ట్అప్ కంపెనీలో వన్ ఆఫ్ ద వరల్డ్ బ్యాంక్ అయినటువంటి ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ వాళ్ళు ఎంత అమౌంట్ ని ఇన్వెస్ట్ చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారని చెప్పి అడుగుతున్నారండి. రైట్, యాక్చువల్గా మిలియన్స్ లో చెప్పాలంటే ఇట్ ఈస్ 10 million అండి. ఓకేనండి, $10 million అండి. ఓకే, $10 million మన ఇండియన్ మనీలో కన్వర్ట్ చేసుకుంటే కనుక ద ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే, 75 crores అనమాట. ఓకే రైట్ వెల్. సో యాక్చువల్ గా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక స్టార్ట్అప్ లో మనం పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏమని పిలుస్తాం అంటే జనరల్ గా మనం వెంచర్ క్యాపిటల్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట. ఓకే రైట్ రైట్, వీళ్ళకి పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ అంటే వెంచర్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అండ్ అలాగే చేసేటువంటి క్యాండిడేట్ ని ఏమని పిలుస్తాం అని చెప్పేసి అంటే ఏంజల్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట. ఓకే అండి, ఏంజల్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి అంటే ఎవరంటే ద పర్సన్ హూ ఆర్ విల్లింగ్ టు ఇన్వెస్ట్ హిస్ మనీ ఇన్ టు ది వెంచర్ క్యాపిటల్స్. ఓకే, వెంచర్ క్యాపిటల్ లో ఇన్వెస్ట్ చేసిన క్యాండిడేట్స్ ఏమంటా ఉంటాం మనం ఏంజల్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి పిలుస్తుంటాము. వాళ్ళు చేసిన ఫండ్ అని కూడా మనం అంటే ఏంజల్ ఫండ్ అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఓకే రైట్ వెల్. సో దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రిలేటెడ్ టు యువర్ స్టాక్. Which state government approved a letter of intent for the world's first compressed natural gas terminal? రైట్, రీసెంట్ గా ఏంటంటే మన వరల్డ్ లోనే ఫస్ట్ టైం ఏంటంటే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ టెర్మినల్ ని రీసెంట్ గా మనకు స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే లాంచ్ చేయడానికి అప్రూవల్ అయితే తీసుకున్నారు అనమాట. సో ఇంతకీ ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే మనకి వరల్డ్స్ ఫస్ట్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ టెర్మినల్ ని లాంచ్ చేస్తారని చెప్పి పెడుతున్నారండి. రైట్, ఇట్స్ గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ అండి. రైట్, గుజరాత్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే మనకి భావనగర్ లో ఏంటంటే వరల్డ్స్ ఫస్ట్ ఓకే రైట్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ టెర్మినల్ అంటే వీళ్ళు లాంచ్ చేద్దామని చెప్పి అనుకున్నారు. సో ద అనౌన్స్మెంట్ ఈస్ మేడ్ బై ది Honorable Chief Minister of Gujarat, Sri Vijay Rupani. So, which is first city in the country to integrate water transport as feeder service to the metro? Okay, right well. So, general గా ఏంటంటే మెట్రో ఏరియాస్ లో మనకి ఇంటిగ్రేటెడ్ వాటర్ ట్రాన్స్పోర్ట్ ని ఫీడర్ సర్వీస్ గా ఏంటంటే ఇంటిగ్రేట్ చేసినటువంటి ఆ సిటీ ఏంటని చెప్పి అడుగుతున్నారు అంటే కంట్రీలో ఫస్ట్ సిటీ ఏంటని చెప్పి అంటే ఇట్ ఈస్ కేరళ స్టేట్ అండి. ఓకే రైట్ వెల్, కేరళ స్టేట్. సో కేరళలో మనకి ఏంటంటే కొచ్చిన్ ఉంది కదండి. రైట్, కేరళ అంటే కొచ్చిన్ అండి. రైట్, కొచ్చి ఇస్ ది first city in the country to integrate water transport as a feeder service to the metro. అండ్ అలాగే కేరళ ప్రజెంట్ చీఫ్ మినిస్టర్ అయితే మనకి పినరాయి విజయన్ అండి. అండ్ అలాగే గవర్నర్ అయితే కనుక మనకి ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అంట. నెక్స్ట్ వన్, ది సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆల్ సెట్ టు హోస్ట్ ది ఫస్ట్ ఎవర్ సైక్లింగ్ సమ్మిట్ ఇన్. రైట్, సో సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు అంటే ఫస్ట్ టైం ఏంటంటే మనకి ఈ ఫస్ట్ ఎవర్ సైక్లింగ్ సమ్మిట్ ఏంటంటే మనకి ఒక ఇయర్ లో ఏంటంటే మనకి హోస్ట్ చేయబోతున్నారట. సో ఇంతకి ఏ ఇయర్ లో మనకి హోస్ట్ చేస్తారని చెప్పేసి అంటే రైట్ ఇట్ ఈస్ 2021 అండి. ద సైక్లింగ్ సమ్మిట్ విచ్ విల్ బి హెల్డ్ ఇన్ 2021 ఎట్. సో దీని యాక్చువల్ గా మనకి మూడు సిటీస్ ఏంటంటే మనకి వీటిని హోస్ట్ చేయబోతున్నాయి అనమాట. సో ఒకటి ఏంటంటే న్యూఢిల్లీ అండి, అండ్ రెండోది ఏంటంటే ముంబై, అండ్ ద థర్డ్ వన్ ఈజ్ బెంగళూరు అనమాట. ఓకే, బెంగళూరు. ఫైన్. సో దీస్ ఆర్ ద 3 cities will be hosting the upcoming cycling summit. Fine. Which airport has QR code enabled contactless check-in mechanism for the passenger? Okay, right. Well, జనరల్ గా ఏంటంటే ప్యాసింజర్స్ చెక్ చేయడం కోసం ఏంటంటే కాంటాక్ట్లెస్ టెక్నాలజీని వీళ్ళు యూస్ చేస్తారు అనమాట. అది కూడా అంటే QR కోడ్ బేస్డ్ అనమాట. సో ఈ QR కోడ్ ఎనేబుల్డ్ కాంటాక్ట్లెస్ చెక్ ఇన్ మెకానిజం నట జనరల్ గా ఏ ఎయిర్పోర్ట్ వాళ్ళు లాంచ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే రైట్, ఇట్ ఈస్ లాంచ్డ్ ఇన్ ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై అనమాట. అండ్ అలాగే లక్నో చూసుకుంటే కనుక ఇక్కడ ఉండేటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు ఏంటంటే మనకి చౌదరి చరణ్ సింగ్. ఓకే అండి, చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటామండి. ఓకే, చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఫైన్. కాకపోతే కొచ్చిలో ఉండేటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు ఏంటంటే జనరల్ గా అయితే వీటిని యాక్చువల్ గా నిడుంబస్సేరి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఇకపోతే భువనేశ్వర్ ఉండేటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పేరు ఏంటంటే బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే రైట్, బిజు పట్నాయక్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. మనకి స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ లో ఎయిర్పోర్ట్ ఈజెస్ ఎక్కడ లొకేషన్ ఉందని చెప్పి అడుగుతుంటారండి. విచ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ది నేషనల్ అగ్రికల్చర్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ NAHEP was funded by the government of India and which organization? Right. సో యాక్చువల్ గా నేషనల్ అగ్రికల్చర్ హైయర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ అనేది ఏంటంటే మనకి జనరల్ గా అగ్రికల్చర్ సెక్టర్ లో ఉండేటువంటి రీసెర్చ్ అండ్ అలాగే మేనేజ్మెంట్ నాలెడ్జ్ ఆఫర్ చేయడం కోసం ఏంటంటే మనకు ఉండేటువంటి వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ అండి. సో దీన్ని యాక్చువల్ గా మనకి ఇంప్లిమెంటేషన్ కోసం ఫండింగ్ అనేది ఎవరో చేస్తున్నారని చెప్పేసి అంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో పాటు ఏ ఆర్గనైజేషన్ చేస్తుందంటే ఇట్స్ ఆప్షన్ డి అండి, వరల్డ్ బ్యాంక్ అనమాట. ఓకే రైట్, వరల్డ్ బ్యాంక్. సో ఇది మనకి ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటే వాషింగ్టన్ డీసీలో ఉంటుందండి. ఓకే రైట్, వాషింగ్టన్ డీసీలో ఉంటుంది. అండ్ అలాగే ఎన్డీబీ చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం అండి. ఎన్డీబీ అనేది మనకి ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ ఇన్ షాంఘై అండి. అండ్ ఐఎంఎఫ్ అయితే కనుక అగైన్ ఇట్ ఈస్ వాషింగ్టన్ డీసీ. ఓకే, వాషింగ్టన్ డీసీ. అండ్ ఏఐబి ఇట్ ఈస్ ఇన్ బీజింగ్. ఓకే, ఇట్ ఈస్ ఇన్ బీజింగ్. సో దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ హెడ్ క్వార్టర్స్ రిలేటింగ్ టు ది
international financial organizations. So Japan's Naomi Osaka has won the women's single title at the 2020 US Open tournament, defeating which person? రైట్, రీసెంట్ గా మనకి యుఎస్ ఓపెన్ టోర్నమెంట్ లో జపాన్ కు చెందినటువంటి నవోమి ఒసాకా గారి విన్ అవడం అయితే జరిగిందండి విమెన్ సింగిల్స్ లో. సో ఈమె మరి ఎవరిని డిఫీట్ చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. ఇట్స్ ఆప్షన్ ఏ, ద ఆన్సర్ ఈజ్ విక్టోరియా అజారెంకా. ఓకే రైట్, విక్టోరియా అజారెంకా. షీ ఈజ్ ఏ పాపులర్ టెన్నిస్ ప్లేయర్ ఫ్రమ్ బెలారస్ కంట్రీ. ఓకే రైట్, బెలారస్ కంట్రీ. Okay right. Amazon India has set up an all women delivery station in Khadi. It is belong to which state? రైట్, అమెజాన్ ఇండియా వాళ్ళు రీసెంట్ గా ఏంటంటే ఒక పర్టికులర్ ఏరియాలో ఏంటంటే అక్కడ ఉండేటువంటి డెలివరీ ఏజెంట్స్ కింద ఏంటంటే ఓన్లీ విమెన్ క్యాండిడేట్స్ మాత్రం తీసుకున్నారట. సో ఆ ప్లేస్ ఏంటి మనకి ఖాదీ అన్నమాట. సో యాక్చువల్ గా ఖాదీ అనేది ఏ స్టేట్ లో ఉంటుందని చెప్తుంటే ఇట్ ఈస్ ఎ ప్లేస్ ఇన్ గుజరాత్. India successfully tested HSTDV using the indigenously developed scramjet propulsion system recently. So what is H stands for? Okay అండి రైట్, H stands for ఏంటంటే మనకి right, it is H stands for hypersonic అండి. ఓకే రైట్, వెల్ hypersonic మాట. ఓకే రైట్, సో ఫైన్. Which state government has launched the Mukhyamantri Gramya Paribhan Achoni Yojana of the State Transport Department? రైట్, సో యాక్చువల్ గా రీసెంట్ గా ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ముఖ్యమంత్రి గ్రామ్య పరిబాన్ అచోని యోజన అనేటువంటి ఒక స్కీమ్ లాంచ్ చేశారట. ఇది దేనికోసం అని చెప్పేసి అంటే ఫర్ ది ఇంప్రూవింగ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అండి. ఓకే, ఫర్ ది ఇంప్రూవింగ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. సో రూరల్ ఏరియాస్ లో మనకి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ని ఇంప్రూవ్ చేయడం కోసం ఏంటంటే జనరల్ గా స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే మనకి ముఖ్యమంత్రి గ్రామ్య పరిబాన్ అచోని యోజన అనేటువంటి ఒక స్కీమ్ అయితే లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే అండి, ఈ స్కీమ్ లో భాగంగా మనకి లైట్ మోటార్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో సో వీటిని ఏంటంటే అక్కడ లాంచ్ చేసేసి ఆ రూరల్ ఏరియాస్ లో ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ఏంటంటే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారండి. ఎందుకు ఈ స్కీమ్ లాంచ్ చేసిన స్టేట్ ఏంటంటే మనకి అస్సాం స్టేట్ అండి. రైట్, అస్సాం స్టేట్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి సర్బానంద్ సోనోవాల్ గారు ఏంటంటే ఈ స్కీమ్ ఏంటంటే మనకి ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకే అండి, సర్బానంద్ సోనోవాల్ ఇనాగ్రేటెడ్ ది స్కీమ్. అండ్ అలాగే ప్రెసెంట్ గవర్నర్ అయితే కనుక మనకి ఏంటంటే జగదీష్ ముఖి is the governor of the Assam. Fine. The 11th edition of Indira Navy 20 is the military exercise between India and which country? Right, well, so Indira అనే దాంట్లో మనకి పేరులో ఉంటుందండి. రైట్, ఇందిరాలో సో ఇండ్ అనేది దేన్ని ఇండికేట్ చేస్తుంది? ఇండియా కంట్రీ అండి. ఇకపోతే ఆర్య అనేది అంటే రష్యా కంట్రీ ఇండికేట్ చేస్తూ ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. అండ్ ఇందిరా నేవీ 20 అనేటువంటి 11th ఎడిషన్ సిరీస్ ఆఫ్ ఎక్సైజ్ అనేది మనకి ఎక్కడ జరిగిందని చెప్పేసి అంటే సో ఇది మనకి బే ఆఫ్ బెంగాల్ లో జరిగిందండి. ఓకే, మనకి లొకేషన్ కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి, బే ఆఫ్ బెంగాల్ అనమాట. అండ్ అలాగే ఇదే ఇండియాకి రష్యాకి మనకి ఇంకొక ఎక్సైజ్ కూడా జరుగుతూ ఉంటుందండి. సో అదేంటే మనకి కవ్కాస్. ఓకే అండి రైట్, కవ్కాస్ ఎక్సైజ్ అనమాట. సో ఇది కూడా మనకి అంటే బే ఆఫ్ బెంగాల్ లోనే జరగాలి. బట్ యాక్చువల్ గా కోవిడ్-19 పాండమిక్ సీరియస్ ఇష్యూ ఉంటుందంటే మనం ఈ ఎక్సైజ్ ఏంటంటే ఇండియా అనేది అంటే విత్డ్రా అయిందండి. ఓకే, ఇండియా అనేది విత్డ్రా చేసుకుంది అనమాట. సో ఇది కూడా మనకి రీసెంట్ అప్డేట్, గుర్తుపెట్టుకోండి. సో పైన ఇకపోతే మనకి యూఎస్ఏ అనమాట. ఇండియాకి యూఎస్ కి మధ్య ఏంటంటే కొన్ని రెగ్యులర్ ఎక్సైజెస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అందులో కొన్ని ఇంపార్టెంట్ ని గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈస్ యుద్ధ అభ్యాస్ అండి. ఓకే, యుద్ధ అభ్యాస్. అండ్ అలాగే టైగర్ ట్రంప్. ఓకే, యుద్ధ అభ్యాస్ అండ్ అలాగే టైగర్ ట్రంప్ మాట. రైట్, గుర్తుపెట్టుకోండి, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫెమిలియర్. ఓకే, ఎక్సైజెస్. ఓకే ఫైన్, చలో ద నెక్స్ట్ వన్. Reserve Bank of India has lifted restrictions on the remuneration of the which bank MD and CEO? Okay, right, well. సో యాక్చువల్లీ ఏంటంటే ఒక పర్టికులర్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ కు సంబంధించిన ఎండి అండ్ సిఇఓ రెమ్యూనరేషన్ ఇష్యూ పైన ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే లాస్ట్ టైం ఏంటంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ అనేవి ఇంపోజ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో రీసెంట్ గా ఆ రెస్ట్రిక్షన్స్ అన్ని కూడా లిఫ్ట్ చేసేయడం జరిగిందండి. సో ఇంతకీ ఏ ఎండి అండ్ సిఇఓకి సంబంధించినటువంటి అంటే ఏ బ్యాంక్ సంబంధించిన ఎండి అండ్ సిఇఓకి సంబంధించిన రెమ్యునరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆర్బీ వాళ్ళు ఈ రెస్ట్రిక్షన్స్ అన్ని లిఫ్ట్ చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే రైట్, ఇట్స్ ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అంటే బంధన్ బ్యాంక్ మాట. ఓకే అండి రైట్, బంధన్ బ్యాంక్ ఎండి అండ్ సిఇఓ అని చెప్పి మనకి చంద్రశేఖర్ గారు అండి. ఓకే రైట్, సో చంద్రశేఖర్ గారు ఏంటంటే లాస్ట్ టైం ఈయన రెమ్యునరేషన్ సంబంధించి ఏంటంటే కొన్ని ఇష్యూస్ అనేవి జరిగినాయి అన్నమాట. సో ఆ ఇష్యూస్ వల్ల ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళంటే బంధన్ బ్యాంక్ పైన కొన్ని రిస్ట్రిక్షన్స్ అనేవి ఏంటంటే పెడతాం జరిగిందండి. అండ్ రీసెంట్ గా ఏంటంటే ఆ ఇష్యూస్ అన్ని కూడా మనకి ఏంటంటే క్లియర్ అయిపోవడం వలన ఆ రిస్ట్రిక్షన్స్ అన్నట్లు కూడా రీసెంట్ గా ఆర్బీఐ వాళ్ళు లిఫ్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో బంధన్ బ్యాంక్, ఓకే, బంధన్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఎక్కడ ఉంటుందంటే మనకి ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కల్కత్తా అండి. ఓకే రైట్, కల్కత్తా అనమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే బంధన్ బ్యాంక్ ట్యాగ్ లైన్ ఏంటంటే ఆప్కా బల, ఓకే, ఆప్కా బల సబ్కి భలాయి. ఓకే, ఆప్కా బల సబ్కి భలాయి, ఇట్ ఈస్ ద ట్యాగ్ లైన్ ఆఫ్ బంధన్ బ్యాంక్ అనమాట. ఓకే రైట్, వెల్. అండ్ అలాగే ఎల్విబి అయితే కనుక దీని హెడ్ ఆఫీస్ అయితే మనకి చెన్నైలో ఉంటుందండి. అలాగే కేవీబీ కరూర్, ఓకే, యాక్చువల్ ప్లేస్ అయితే కరూర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో లొకేటెడ్ ఇన్ చెన్నై. అండ్ అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అయితే కనుక ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై.
ఓకే రైట్. బ్యాంకింగ్ హత్కే ఈస్ ది ట్యాగ్లైన్ ఆఫ్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మాట. యాక్చువల్గా ఈ ఐడిఎఫ్సి బ్యాంక్ అండ్ అలాగే బంధన్ బ్యాంక్ రెండు కూడా మనకు ఒకే టైంలో మనం లాంచ్ అయినటువంటి న్యూ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ మాట. ది థామస్ అండ్ ఓబర్ కప్ 2020 వాస్ పోస్ట్పోన్డ్ టు నెక్స్ట్ ఇయర్ బై ది బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్. ద టోర్నమెంట్ వాస్ షెడ్యూల్డ్ టు బి హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? రైట్. యాక్చువల్గా మనకి COVID-19 పాండమిక్ వల్ల ఏంటంటే ఈ ఇయర్ జరగాల్సినటువంటి థామస్ అండ్ అలాగే ఓబర్ కప్ అట బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ వాళ్ళు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ పోస్ట్పోన్ చేయడం అయితే జరిగిందన్నమాట. సో మరి ఈ నెక్స్ట్ ఇయర్ ఇవి ఏ కంట్రీలో జరుగుతాయని చెప్పేసి అడుగుతున్నారు. రైట్. ద ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అంటే డెన్మార్క్ మాట. ఓకే రైట్. థామస్ అండ్ ఓబర్ కప్ 2021 కప్ ఏంటంటే మనకి డెన్మార్క్ కంట్రీ వాళ్ళంటే హోస్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అండ్ అలాగే స్టార్టింగ్ పాయింట్ మిమ్మల్ని అడుగుతుంటారంటే థామస్ కప్ అనేది ఎవరు ఆడతారని చెప్పేసి అడుగుతారంటే థామస్ కప్ అనేది అంటే ఇట్ ఈస్ ఎ మెన్ బ్యాడ్మింటన్, ఓకే అండి, మెన్ బ్యాడ్మింటన్ టోర్నీని ఏమంటామంటే థామస్ కప్ అని చెప్పేసి అంటామండి. అలాగే విమెన్ బ్యాడ్మింటన్ టోర్నీని ఏమని పిలుస్తాం అంటే మనం ఓబర్ కప్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే అండి రైట్. గుర్తుపెట్టుకుంటే థామస్ విచ్ ఇండికేట్స్ ఏ మేల్ నెంబర్. ఓకే రైట్. కాబట్టి దాన్ని బట్టి మీరు అట్లా గుర్తుపెట్టేసుకోండి. చలో నెక్స్ట్ వన్. విచ్ ఎయిర్పోర్ట్ ఇండియా ఓపెన్ ఇట్స్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ ప్రైవేట్ జెట్ టెర్మినల్? రీసెంట్ గా ఇండియాలో ఉండేటువంటి ఏ ఎయిర్పోర్ట్ వాళ్ళట ఎక్స్క్లూజివ్ గా ప్రైవేట్ జెట్ టెర్మినల్ అంటే ఓపెన్ చేయడం జరిగింది అని అంటారండి. ఇట్ ఈస్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ హైదరాబాద్ అనమాట. ఓకే రైట్. అండ్ అలాగే ఇండోర్ లో ఉండేటువంటి ఎయిర్పోర్ట్ నేమ్ ఏంటంటే దేవి, ఓకే, దేవి అహల్యాబాయ్, ఓకే, హోల్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పిలుస్తామండి. సో ఇదైతే మనకి ఇండోర్ లో ఉంటుంది అనమాట. అండ్ అలాగే అహ్మదాబాద్ లో ఉండేది అంటే కనుక మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఓకే, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. పైన ఇకపోతే కలకత్తాలో ఉండేదాన్ని ఏమంటారంటే మనం నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఓకే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి కలకత్తాలో ఉండేటువంటి ఎయిర్పోర్ట్ అంటాం. సో ఇవి కూడా మనం స్టార్టింగ్ పాయింట్ అడుగుతుంటారు, గుర్తుపెట్టుకోండి. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ మోడిఫైడ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 that will enable tribals and the other traditional forest dwelling families to build houses in the నైబర్హుడ్ ఫారెస్ట్ ఏరియాస్? ఓకే రైట్. సో యాక్చువల్గా రీసెంట్ గా ఒక పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2016 అంటే మాడిఫై చేయడం అయితే జరిగింది అనమాట. సో ఈ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2016 మాడిఫై చేసిన తర్వాత ఆ స్టేట్ లో ఉండేటువంటి ట్రైబల్స్ అండ్ అలాగే అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లింగ్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఏంటంటే ఫారెస్ట్ ఏరియాకి దగ్గరగా ఉండేటువంటి ఏరియాస్ ఏంటంటే హౌసెస్ అనేవి కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చట. ఓకే అండి. మరింతకి ఈ యాక్ట్ ని మోడిఫై చేసినటువంటి ఆ స్టేట్ గవర్నమెంట్ ఏంటని చెప్పి అడుగుతున్నారండి. రైట్. ఇట్స్ ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్ అంటే మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ అనమాట. ఓకే ద ఆన్సర్ ఇస్ మహారాష్ట్ర. The Assam State Rural Livelihood Mission has signed MOU with which small finance bank recently? Right. సో యాక్చువల్ గా రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పేసి పిలుస్తుంటాం. అంటే జనరల్ గా మనకి అంటే NRLM అని చెప్పేసి ఉంటుంది అనమాట. నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట. ఓకే, టు క్రియేట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. జనరల్ గా ఏంటంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ని క్రియేట్ చేసుకోవడం కోసం లాంచ్ చేసినటువంటి సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ ఏంటంటే మనకి NRL అనమాట. సో దీని ఇప్పుడు ఏంటంటే స్టేట్ వాళ్ళ అసోసియేషన్ కూడా ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఏంటంటే ఆ స్టేట్ ని ఏమైనా ముందు పెట్టుకుంటూ ఉంటారండి. సో అస్సాం స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ అంటే అస్సాం స్టేట్ లో ఉండేటువంటి విమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం కోసం రీసెంట్ గా ఈ అస్సాం స్టేట్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ వాళ్ళు ఏంటంటే ఒక పర్టికులర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ తో అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు అనమాట. ఓకే అండి. సో ఆ బ్యాంక్ ఏంటని చెప్పి అడుగుతున్నారు. అంటే ఇట్స్ ఎ వెరీ సింపుల్ క్వశ్చన్. ఎందుకంటే మీకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయో తెలిస్తే మీరు ఈజీగా చేసేయచ్చు అనమాట. టోటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఇండియా ఏంటంటే మనకి టోటల్ గా 10 ఉంటాయండి. ఆ 10 కూడా ఒక్కొక్క ఏరియాని కవర్ చేస్తుంటుంది అనమాట. మనకి నార్త్ ఈస్టర్న్ రీజన్ లో ఒకే ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉందండి. అండ్ దాని పేరు ఏంటంటే నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని చెప్పేసి అంటారు అనమాట. ఓకేనండి. అండ్ ఇట్ ఈస్ హెడ్ క్వార్టర్డ్ ఇన్ గౌహతి. ఓకే. అండ్ గుర్తుపెట్టుకోండి అమ్మా, మీరు ఎగ్జామ్ కి వెళ్ళడానికి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ముందైనా సరే ఈ టోటల్ 10 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ హెడ్ క్వార్టర్స్ నేర్చుకోండి. ఖచ్చితంగా మనల్ని అడుగుతూ ఉంటారు అనమాట. చాలా సార్లు ఎగ్జామ్స్ అడిగినటువంటి క్వశ్చన్స్ అనమాట. ఓకే రైట్. వెల్, సో నార్త్ ఈస్ట్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ అయితే మనకి ఎక్కడ ఉందండి? గౌహతిలో ఉందన్నమాట. లేకపోతే ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. సో ఇదైతే మనకి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే వారణాసిలో ఉంటుందండి. లేకపోతే క్యాపిటల్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. సో దీని హెడ్ క్వార్టర్ అయితే మనకి జలంధర్ లో ఉంటుంది అనమాట. ఓకే, జలంధర్ లో ఉంటుంది. లేకపోతే ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అండి. ఇదైతే మనకి జైపూర్ లో ఉంటుంది అనమాట. ఓకే రైట్. వెల్, సో యాక్చువల్ గా ఇప్పటి వరకు అంటే మనం యాక్చువల్ గా క్లాసెస్ అయితే మనం 5వ తారీఖు అక్టోబర్ నుంచి స్టార్ట్ చేసామండి లైవ్ సెషన్స్ కూడా. ఈ 5th అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు ఏంటంటే సేమ్ ఇలాగే ఇంకో క్వశ్చన్ ఒకటి వచ్చింది. అక్కడ నేను ఏం చేశానంటే ఒక 4 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ ఏంటంటే కవర్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇకపోతే ఇక్కడ ఉండేటువంటి రిమైనింగ్ 4 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కవర్ చేసామాట. అవుట్ ఆఫ్ 10 లో మనకి అంటే 8 స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అంటే కవర్ చేయడం జరిగిందండి. ఓకే రైట్. సో క్లాసెస్ అని మిస్ అవ్వకండి, చూసుకుంటూ ఉండండి, లేదా మీరు ఎక్స్ట్రాగానే చదువుకోండి. ఓకే ఫైన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ గైన్డ్ 15,000 crores అండర్ ఇట్స్ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్? ఓకే రైట్. సో రీసెంట్ గా ఏ పర్టికులర్ బ్యాంక్ వాళ్ళు ఏంటంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ ద్వారా 15,000 crores అమౌంట్ అంటే గెయిన్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకే అండి రైట్. వెల్, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటే ఇట్స్ ఏ సోర్స్ ఆఫ్ క్రియేటింగ్ క్యాపిటల్, ఓకే, త్రూ ఓకే స్టాక్ మార్కెట్స్ ఆర్ క్యాపిటల్ మార్కెట్స్.
రైట్. క్యాపిటల్ మార్కెట్ లో మనకి క్యాపిటల్ ని క్రియేట్ చేసుకోవడానికి మనకు ఉండే వన్ ఆఫ్ ద సోర్స్ ఏంటంటే కిప్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి. ఓకే రైట్. కిప్స్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫుల్ ఫార్మ్స్ అండి. సో కిప్స్ అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ అంటే ఏంటంటే సింపుల్ అని గుర్తుపెట్టుకోండి. ఎవరైతే మనకి బల్క్ లో ఓకేనండి, ఎవరైతే మనకి బల్క్ లో షేర్స్ ని మనకి కొంటారో ఓకేనా, బై చేస్తారో, సో ఆ బై చేసేటువంటి క్యాండిడేట్స్ ఏమంటారంటే మనం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అన్నమాట. బేసిక్ గా వాళ్ళు ఎవరు ఉంటారంటే ఎక్కువగా చెప్పాలంటే ఎఫ్పిఎస్ అని చెప్పేసి పిలుస్తుంటాం అన్నమాట. ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారండి. అండ్ అలాగే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అని చెప్పేసి పిలుస్తుంటారండి. ఓకే అండి, ఎఫ్పిఎస్ అండ్ అలాగే ఎఫ్ఎస్ గా ఎక్కువ చెప్తూ ఉంటారు అనమాట. అండ్ అలాగే అదర్ కంపెనీస్ వాళ్ళు కూడా ఏంటంటే మనకి ఏంటంటే ఈ బల్క్ ట్రేడ్స్ అని చేస్తూ ఉంటారు అనమాట. వీళ్ళందరినీ మనం ఎట్లా చెప్తా ఉంటాం, మనం క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్స్ గా చెప్తూ ఉంటాం అనమాట. ఓకే అండి, ఆ కొనేటువంటి క్యాండిడేట్స్ ఏమంటాం బయ్యర్ అని చెప్పేసి అంటాం, అంటే క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ బయ్యర్ అంటాము. వాళ్ళు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్ అయితే మాత్రం కిప్ అని చెప్పేసి పిలుస్తుంటాం అనమాట. సో ఇంతకీ ఎంత హ్యూజ్ అమౌంట్ మనకి రీసెంట్ గా రైజ్ చేసినట్టు ఆ బ్యాంక్ ఏంటంటే ఇట్ ఈస్ ఎస్ బ్యాంక్ అండి. ఓకే రైట్, వెల్ ఎస్ బ్యాంక్ అనమాట. సో ఎస్ బ్యాంక్ అయితే హెడ్ ఆఫీస్ అయితే మనకి ముంబైలో ఉంటుందండి. అండ్ ప్రెసెంట్ ఎండిఎన్సీ అయితే మనకి ప్రశాంత్ కుమార్ అనమాట. ఓకే రైట్, వెల్ ప్రశాంత్ కుమార్. And an integrated grievance redress and monitoring system has been launched in which state or UT? రైట్. జనరల్ గా అంటే ఆ పర్టికులర్ స్టేట్ ఆర్ యూటీలో ఉండేటువంటి పీపుల్ కి సంబంధించి ఏవైనా పబ్లిక్ గ్రీవెన్సెస్ ఏవైతే ఉంటాయో ఓకే అండి, ఆ పబ్లిక్ గ్రీవెన్సెస్ అన్నిటిని కూడా పబ్లిక్ గ్రీవెన్సెస్ అన్నిటిని కూడా ఏంటంటే రెడ్రెస్ చేయడం కోసం ఆ స్టేట్ ఆర్ యూటీ వాళ్ళు ఏం చేశారంటే మనకి ఫస్ట్ ఒక కైండ్ ఆఫ్ ఇనిషియేషన్ తీసుకురావడం అయితే జరిగింది అనమాట. దాని పేరు అంటే ఇంటిగ్రేటెడ్ గ్రీవెన్స్ రెడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ అంటే ఇట్స్ ఎ పోర్టల్ అండి. సో జనరల్ గా ఆ స్టేట్ ఆర్ యూటీలో ఉండే పీపుల్ కి ఎట్లాంటి ఇష్యూస్ వచ్చినా సరే వాళ్ళంటే ఈ వెబ్ పోర్టల్ బేస్ చేసుకుని వాళ్ళకి ఉండేటువంటి ఇష్యూస్ అన్నట్లు కూడా సాల్వ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకు ఈ ఇనిషియేషన్ తీసుకొచ్చినట్టు ఆ స్టేట్ ఆర్ యూటీ ఏంటంటే యాక్చువల్ గా దాని ఏమి జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే ఇట్ ఈస్ యూటీ. ఓకే రైట్, వెల్. సో దీన్ని అయితే మనకి మన ఆ స్టేట్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా గారు అంటే ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగిందండి. పైన పోతే అకార్డింగ్ టు ఎర్నెస్ట్ యంగ్ రిపోర్ట్ ఇండియాస్ అగ్రికల్చర్ టెక్నాలజీ has the potential to grow at what percent in next 5 years? రైట్. ఈ మధ్యకాలంలో మనం చూసినామండి అగ్రికల్చర్ సెక్టర్ లో కూడా మనకి ఏంటంటే డైరెక్ట్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యూసేజ్ అనేది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏంటంటే డిప్లాయ్ చేయడం అయితే మొదలు పెట్టడం జరిగిందండి. ఓకే రైట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా ఏంటంటే టెక్నాలజీని కూడా మనకి ఏంటంటే అగ్రికల్చర్ సెక్టర్ లో అగ్రికల్చర్ సెక్టర్ లో అంటే డిప్లాయ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో రీసెంట్ గా చెప్పాలంటే కనుక ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని అగ్రికల్చర్ సెక్టర్ లో మనకి డిప్లాయ్ చేసినట్టు ఆ స్టేట్ అయితే కనుక మనకి తెలంగాణ అండి, గుర్తుపెట్టుకోండి తెలంగాణ అండి. ఓకే రైట్, వెల్. సో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళతో వీళ్ళేంటంటే టైఅప్ అయ్యి మనకి అంటే అగ్రికల్చర్ సెక్టర్ లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యూసేజ్ ఏంటంటే వీళ్ళు డిప్లాయ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో రానున్న 5 years లో కూడా ఏంటంటే అక్రాస్ ద కంట్రీలో చూసుకుంటే కనుక మనకి ఓవరాల్ గా ఎంత పర్సెంటేజ్ పొటెన్షియల్ అనేది టెక్నాలజీ పాయింట్ ఆఫ్ లో అగ్రికల్చర్ సెక్టర్ ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారండి. ఇట్ ఈస్ $24.1 billion అండి. ఓకే రైట్, వెల్. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఓకే, $24.1 billion అనమాట. ఫైన్. The publication of Ease of Doing Business report has stopped by which entity to probe data collection irregularities in the annual ranking of countries business and investment climates. రైట్, యాక్చువల్గా ఇది కూడా 2 days బ్యాక్ లేకపోతే 1 day బ్యాక్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసామండి. ఓకే రైట్, వెల్. సో అయితే జనరల్ గా మనకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేటువంటి రిపోర్ట్ ని ఎవ్రీ ఇయర్ కూడా మనకి ఎవరు రిలీజ్ చేస్తారంటే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు అనమాట. ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అండి. ఓకే, వరల్డ్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో అయితే లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసినటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ 2019 లో జనరల్ గా ఆ డేటా కలెక్షన్ సంబంధించి అందులో కొన్ని ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఏంటంటే రావడం వలన మేజర్ కంట్రీస్ నుంచి ఏంటంటే చాలా వరకు అంటే యాజిటేషన్ ఏంటంటే ఈ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు ఫేస్ చేయడం అయితే జరిగింది అనమాట. సో అందువల్ల ఇక మీద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ ఏంటంటే ఆపేస్తున్నాం అని చెప్పేసి మనకు అఫీషియల్ గా ఒక పబ్లికేషన్ అయితే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఓకే అండి రైట్, ఇట్ ఈస్ రిలీజ్డ్ బై వరల్డ్ బ్యాంక్ అండి. ఓకే. The central government has allowed the states to spend how much percent of the state disaster response fund to fight COVID-19? రైట్. సో యాక్చువల్గా ఇది మనకి ఏంటంటే ఆత్మనిర్భర్ భారత్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఏంటంటే జనరల్ గా మనకి ప్రతి స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి కూడా ఏంటంటే ఆ COVID-19 ని ఫైట్ చేయడం కోసం ఏంటంటే స్టేట్స్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ అనేది అంటే మనకి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ క్రియేట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో వీళ్ళు క్రియేట్ చేసినటువంటి ఆ స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ లో ఎంత పర్సెంట్ ఆఫ్ అమౌంట్ ని స్టేట్స్ ఏంటంటే యూటిలైజ్ చేసుకోవచ్చు టు ఫైట్ COVID-19 అని చెప్పేసి అంటారండి. సో ఇట్స్ ఆప్షన్ డి, ఇట్ ఈస్ 50% అండి. ఓకే రైట్. Which of the following exchanges is going to launch India's first bullion index named Bulldex? Okay, right. Starting point of view, మన సెక్యూరిటీస్ మార్కెట్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్ పెట్టండి. రీసెంట్ గా మన ఇండియాకి చెందినటువంటి ఒక స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు ఏం చేశారంటే ఇండియాస్ ఫస్ట్ బులియన్ ఇండెక్స్ ఏంటంటే వీళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఆ బులియన్ ఇండెక్స్ ఏమంటే బుల్డెక్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట. ఓకే అండి రైట్. యాక్చువల్ గా మనకి బులియన్ మార్కెట్ అని చెప్పేసి అంటాం. బులియన్ మార్కెట్ అంటే ఏంటండి గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ ని జనరల్ గా మనం ఏం పిలుస్తామంటే బులియన్ మార్కెట్ అని చెప్పేసి పిలుస్తుంటాం. సో ఇక మీద ఈ గోల్డ్ అండ్ సిల్వర్ మార్కెట్ కి సంబంధించి వీటి తాలూకా
అంటే ఇవి కూడా ఏంటంటే మనకి మార్కెట్ కండిషన్ ప్రకారం ఫ్లక్చువేట్ అనేవి అవుతూ ఉంటాయండి. సో అయితే వీటిలో కూడా మనం ఏంటంటే షేర్స్ మాదిరిగా మనం అంటే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మరి అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి వీళ్ళు కొత్త రకమైనటువంటి ఇండెక్స్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ బులియన్ ఇండెక్స్ నేమ్ ఏంటంటే మనకి బుల్లెక్స్ అంటే దీన్ని మనకి లాంచ్ చేసినటువంటి ఆ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఇట్ ఈస్ మల్టీ కమోడిటీ స్టాక్ ఎక్స్చేంజ్ అండి, ఎంసీఎక్స్ అంటామంటే. ఎందుకంటే గోల్డ్, సిల్వర్ ఇవన్నీ కూడా ఏంటంటే కమోడిటీస్ కదండి. సో ఈ కమోడిటీస్ మనకి ఏంటంటే ట్రేడ్ చేయడం కోసం రీసెంట్ గా మనకి బుల్ ఇండెక్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో ఆ బుల్ ఇండెక్స్ నేమ్ ఏంటంటే మనకి బుల్ టెక్స్, ఎంసీఎక్స్ అని చెప్పేసి అంటామన్నమాట. సో ఇదేంటంటే మనకి ముంబైలో ఉంటుందండి. ఓకే, అట్లాగే ఎన్ఎస్సీ అన్నమాట, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ చెప్పేసి పిలుస్తాం. సో ఇది కూడా మనకి ఏంటంటే ముంబైలో ఉంటుందండి. ఓకే రైట్. సో దీన్ని ఇండికేట్ చేసేటువంటి స్టాక్ ఇండిసెస్ అయితే కనుక మనకి ఏంటంటే నిఫ్టీ అండి. అండ్ అలాగే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి అంటాం. సో ఇది కూడా మనకి ఏంటంటే ముంబైలో ఉంటుంది అనమాట. ఇట్ ఈస్ ఏషియాస్ ఓల్డెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్, ఇది ఇండియాస్ లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్. సో బిఎస్సిని రిప్రజెంట్ చేసేటువంటి స్టాక్ ఇండిసెస్ అయితే ఏంటంటే ఇట్ ఈస్ సెన్సెక్స్ అండి. ఓకే, సింపుల్ గా దీన్ని ఏమంటాం, సెన్సిటివ్ ఇండెక్స్ అని చెప్పేసి అంటాం. సో ఇందులో టాప్ 30 కంపెనీస్ తాలూకు పర్ఫార్మెన్స్ ని బేస్ చేసుకుని మనకి ఏంటంటే సెన్సెక్స్ వాల్యూషన్ వెళ్ళి ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంటుంది. అండ్ అలాగే నిఫ్టీలు ఏంటంటే టాప్ 50 కంపెనీస్ తాలూకా వాల్యూస్ ని బేస్ చేసుకుని అంటే మనకి ఈ నిఫ్టీని ఏంటంటే ప్రిడిక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే అండి, యాక్చువల్లీ ఇక్కడ ఉండే టాప్ 30 టాప్ 50 కంపెనీస్ జనరల్ గా మనం ఏం పిలుస్తాం అంటే బ్లూ చిప్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటామండి. ఓకే రైట్. ఇకపోతే నాస్డాక్ అనేది ఇది ఏ కంట్రీ వాళ్ళ తాలూకా స్టాక్ ఇండెక్స్ అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ యూఎస్ఏ అండి. ఓకే, యూఎస్ వాళ్ళ తాలూకా స్టాక్ ఇండెక్స్ ఏంటంటే మనకి నాస్డాక్ అండి. ఓకే, అండ్ అలాగే దీంతో పాటు అంటే మనకి డౌ జోన్స్ అని కూడా ఉంటుంది అనమాట. మనకి ఇంపార్టెంట్ అండి, ప్రతి ఎగ్జామ్ అడుగుతూ ఉంటారు అనమాట. ఏదైనా కంట్రీ నేమ్ ఇచ్చేసి స్టాక్ ఎక్స్చేంజ్ నేమ్ ఇచ్చేసి దాని తర్వాత స్టాక్ ఇండిసెస్ ఏంటని చెప్పేసి అడుగుతూ ఉంటారు అనమాట. ఓకే, స్టాక్ ఇండెక్స్ ఏంటని చెప్పి అడుగుతారు. సో గుర్తుపెట్టుకోండి, స్టాక్ ఎక్స్చేంజ్ వేరు, స్టాక్ ఇండెక్స్ వేరు అనమాట. ఓకే అండి, స్టాక్ ఇండెక్స్ అని చెప్పేసి అంటే మీనింగ్ ఏంటంటే విచ్ డిటర్మైన్ ది ప్రైసెస్ ఆర్ వాల్యూ ఆఫ్ ద స్టాక్. ఒక స్టాక్ తాలూకు వాల్యూని లేదా ప్రైస్ ని డిటర్మైన్ చేసేటువంటి వాటిని ఏమని పిలుస్తుంటే స్టాక్ ఇండెక్స్ అని చెప్పేసి పిలుస్తుంటాము. సో ఇలా వీళ్ళు డిటర్మైన్ చేసిన తర్వాత వీటిని మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మనం యూజ్ చేసినటువంటి మీడియం ఎక్స్చేంజ్ ఏమంటాం అంటే మనం స్టాక్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం అనమాట. సో ఇండియాలో ఉండేటువంటి అన్ని స్టాక్ ఎక్స్చేంజ్ కూడా మనకు రెగ్యులేట్ చేసేటువంటి బాడీ ఏంటంటే మనకి సెబీ అండి. హూ హాస్ ఓన్ ది బ్రూక్ వాటర్ గోల్ఫ్ క్లబ్ ఉమెన్స్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 20. రైట్ వెల్. సో రీసెంట్ గా అంటే మనకి బ్రూక్ వాటర్ గోల్ఫ్ క్లబ్ విమెన్స్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2020 విన్ అయిన క్యాండిడేట్ ఎవరని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్స్ ఆప్షన్ ఏ అండి. ఓకే, యాష్లే బార్టీ అన్నమాట. యాష్లే బార్టీ షీజ్ అన్ ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ అండి. ఓకే రైట్, ఆస్ట్రేలియన్ టెన్నిస్ ప్లేయర్ అనమాట. సో తినేంటంటే మనకి ఈ బ్రూక్ వాటర్ గోల్ఫ్ క్లబ్ విమెన్స్ టైటిల్ ఛాంపియన్షిప్ నుండి విన్ అవడం అయితే జరిగింది అనమాట. ఫైన్, విచ్ స్టేట్ ఆర్ యూటీ లాంచ్డ్ అన్ ఆన్లైన్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ సిస్టమ్ నేమ్డ్ స్పారో. రైట్, స్పారో అనేటువంటి ఒక వెబ్ పోర్టల్ ని రీసెంట్ గా లాంచ్ చేసినటువంటి ఆ స్టేట్ ఆర్ యూటీ ఏంటని చెప్పి అడుగుతున్నారండి. రైట్, ఇట్ ఈస్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట. రైట్, సో దీన్ని లాంచ్ చేసినటువంటి ఆ యూటీ పేరు ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ అండి. అండ్ స్పారో తాలూకు ఫుల్ ఫామ్ ఏంటంటే ఇట్ ఈస్ స్మార్ట్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ రిపోర్ట్. ఓకే, రికార్డ్ ఆన్లైన్ విండో. రైట్, దిస్ ఈస్ ది ఫుల్ ఫామ్ ఆఫ్ స్పారో అండి. సో రైట్, జనరల్ గా ఏంటంటే ఆ స్టేట్ లో ఆ యూటీలో ఉండేటువంటి ఎవరైతే మనకి సివిల్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో, సివిల్ సర్వీసెస్ ఉంటాయి కదండి, ఈ సివిల్ సర్వీసెస్ తాలూకా వర్క్ ఏంటంటే వీళ్ళు అప్రైజ్ చేయడం కోసం ఏం చేశారంటే చేసింది మనకి స్పారో అనేటువంటి ఈ ఆన్లైన్ పోర్టల్ అంటే లాంచ్ చేయడం అయితే జరిగింది అనమాట. సో దీన్ని ఇనాగ్రేట్ చేసింది కూడా ఎవరైనా చెప్తాను, జమ్మూ అండ్ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ అండి. సో ఆయన పేరు మనోజ్ సిన్హా అనమాట. నెక్స్ట్, రోబోటిక్ ప్రోసెస్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ కంపెనీ ఈపాత్ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ విచ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ టు బ్రిడ్జ్ ది గ్రోయింగ్ స్కిల్ రిక్వైర్మెంట్స్. ఓకే రైట్ వెల్. సో యాక్చువల్ గా రోబోటిక్ ప్రోసెస్ ఆటోమేషన్ సాఫ్ట్వేర్ కంపెనీ అండి. సో దీనికంటే ఈపాత్ అట. సో ఇదేంటంటే ఒక స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తో వీళ్ళు పార్ట్నర్షిప్ అని చేస్తున్నారు అనమాట. ఎందుకంటే ఆ స్టేట్ లో ఉండేటువంటి పీపుల్ కి వీళ్ళు ఏంటంటే స్కిల్ ట్రైనింగ్ అనేది ఆఫర్ చేయడం కోసం అనమాట. సో ఇంతకి ఈ ఇనిషియేషన్ తీసుకునేటువంటి ఆ స్టేట్ ఏంటంటే మనకి ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఓకే అండి, రైట్ వెల్. సో ఈపాత్ has partnered with the Andhra Pradesh State Skill Development Corporation to bridge the growing skill requirements అనమాట. ఓకే అండి, రైట్. ఏపీ స్టేట్ గవర్నమెంట్ అయితే కనుక బిశ్వభూషణ్ హరిచంద్రన్ అండి. అండ్ అలాగే సీఎం అయితే కనుక జగన్మోహన్ రెడ్డి. సో ఫైన్, విచ్ కంట్రీ హ్యాస్ లాంచ్డ్ ఏ రీయూజబుల్ ఎక్స్పెరిమెంటల్ స్పేస్ క్రాఫ్ట్ ఆన్ లాంగ్ మార్చ్ 2F క్యారియర్ రాకెట్ రీసెంట్లీ. రైట్ వెల్. సో యాక్చువల్గా లాంగ్ మార్చ్ 2F క్యారియర్ రాకెట్ అనేది అంటే ఏ కంట్రీకి సంబంధించినటువంటిది అని చెప్పి అంటే కనుక సో ఇట్ ఈస్ చైనా అండి. ఓకే రైట్ వెల్, చైనా. Which international organization has launched a new publication, The Little Book of Green Nudges for University Students? It's also a very important question and expected question. గుర్తుపెట్టుకోండి. సో ది లిటిల్ బుక్ ఆఫ్ గ్రీన్ నడ్జెస్ అనేటువంటి ఒక పబ్లికేషన్ ని రీసెంట్ గా ఏ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఏంటంటే త్వరలో మనకి పబ్లికేట్ చేయబోతున్నారని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకే అండి, రైట్. ఇట్ ఈస్ పబ్లిష్డ్ బై ది యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అండి. ఓకే రైట్, యునెప్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇదైతే మనకి ఎక్కడ ఉంటుందంటే నైరోబీలో ఉంటుంది అనమాట. ఓకే రైట్.
యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ అయితే మనకి ఇది ఎక్కడ ఉంటుందంటే మనకి చార్లెట్ అండి. ఇట్ ఈస్ ఇన్ నార్త్ కరోలినా. ఓకే, నార్త్ కరోలినా అండ్ యుఎస్ మాట. ఓకే రైట్. యూనిసెఫ్ అయితే కనుక మనకి ఇది న్యూయార్క్ లో ఉంటుందండి. ఓకే, అండ్ అలాగే యుఎన్ఓ ఇస్ ఆల్సో లొకేటెడ్ న్యూయార్క్, సేమ్ ప్లేస్. ఓకే, which bank has launched Digigo, a digital initiative to enable the opening of a savings account instantly? రైట్, డిజిగో అనేటువంటి ఒక డిజిటల్ ఇనిషియేషన్ ని రీసెంట్ గా మనకి ఏంటంటే సేవింగ్స్ అకౌంట్ ని ఇన్స్టాంట్ గా ఓపెన్ చేయడం కోసం బ్యాంక్ వాళ్ళు లాంచ్ చేశారట. మరి దీన్ని లాంచ్ చేసినట్టు ఆ బ్యాంక్ ఏంటంటే ఇట్ ఈస్ ఆప్షన్ బి అండి, లక్ష్మీ విలాస్ బ్యాంక్ అనమాట. ఓకే రైట్. సో దీని హెడ్ ఆఫీస్ అయితే మనకి ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ చెన్నై. అండ్ అలాగే రీసెంట్ గా ఈ లక్ష్మీ విలాస్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ లో చూసుకుంటే కనుక ఇక్కడ ఉండేటువంటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కి అండ్ అలాగే ఎండీ అండ్ సీఈఓ కి సరైన కోఆపరేషన్ లేకపోవడం వల్ల ఏంటంటే ఎండీ అండ్ సీఈఓ తాలూకా అపాయింట్మెంట్ వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ప్రస్తుతం ఏంటంటే ఎల్వీబీ తాలూకా ఆపరేషన్స్ ని అండ్ అలాగే యాక్టివిటీస్ ని చూసుకోవడం కోసం ఆర్బీఐ వాళ్ళు ఏం చేశారంటే మనకి సిఓడీస్ ఏంటంటే అపాయింట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకేనండి, కమిటీ ఆఫ్ డైరెక్టర్స్ అని చెప్పేసి పిలుస్తుంటాము. సో రైట్, ఈ కమిటీ ఆఫ్ డైరెక్టర్స్ కి ప్రెసెంట్ ఇప్పుడు హెడ్ గా ఉన్నటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పేసి అంటే మీఠా మక్కన్ అనమాట. ఓకే, మీఠా మక్కన్, షీ ఈస్ ది హెడ్ ఆఫ్ ద committee of directors of the LVB. Okay, it's also one of the recent update relating to the LVB. Okay, chalo. Fine. Which Indian city a biodiversity map has been made by artist and cartoonist Rohan Chakravarti? రైట్, రీసెంట్ గా ఏ ఇండియన్ సిటీకి సంబంధించినటువంటి బయోడైవర్సిటీ మ్యాప్ ని రీసెంట్ గా మనకి ఏంటంటే రోహన్ చక్రవర్తి అనేటువంటి ఆర్టిస్ట్ అండ్ కార్టూనిస్ట్ అంటే ప్రిపేర్ చేశారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకేనండి రైట్. సో ఏ సిటీకి సంబంధించిన బయోడైవర్సిటీ మ్యాప్ అంటే ముంబై అండి. సో ఆప్షన్ డి ఈజ్ యువర్ ఆన్సర్. India's first Coast Guard Academy will be established in which city? Right, ఇండియన్ కోస్ట్ గార్డ్ తాలూకా ఫస్ట్ అకాడమీ ఏంటంటే మనకి ఎక్కడ మనకి లాంచ్ అయిపోతున్నారని చెప్పేసి అంటే ఇట్ ఈస్ మంగళూరు అండి. సో ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. ఓకే రైట్. అలాగే గుర్తుపెట్టుకోండి, ఇండియాస్ ఫస్ట్ కోస్ట్ గార్డ్ అకాడమీ అయితే కనుక మనకి మంగళూరు అనమాట. అదే ఇండియన్ నేవల్ అకాడమీ అండి. ఓకే రైట్, నేవల్ అకాడమీ. ఇండియన్ నేవల్ అకాడమీ అయితే కనుక మనకి ఎక్కడ ఉంటుందండి, కేరళలోని కొచ్చిలో ఉంటుంది అనమాట. అండ్ అలాగే దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ అప్డేట్ కూడా మనకు వచ్చింది అనమాట. ఇది ఏంటంటే ఇండియన్ నేవల్ అకాడమీలో మనకి ఏం చేస్తుంటే ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి ఒక లార్జెస్ట్ ఓకే సోలార్ పవర్ ప్లాంట్ కూడా మనకి ఏంటంటే అక్కడ మనకి ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు అనమాట. ఓకే అండి, లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ అనమాట. సో దీని దాని కెపాసిటీ ఏంటంటే 3 మెగావాట్స్ అనమాట. ఓకే రైట్, ది లార్జెస్ట్ సోలార్ పవర్ ప్లాంట్ ఆఫ్ ఇండియన్ నేవీ ఈస్ established in Indian Naval Academy. It is in Kerala in Kochi. Okay right, well these are the very important updates relating to the science and technology. Fine. India is how many the largest road network in the world as per the Union Minister Nitin Gadkari? Right, మన ప్రెసెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎంఎస్ఎంఈ అండ్ అలాగే మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ హైవేస్ అనమాట. సో ఆయన పేరు ఏంటంటే నితిన్ గడ్కరీ గారు ఏంటంటే రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఆ స్టేట్మెంట్ ఏంటంటే ఇండియా అనేది ఏంటంటే త్రూఅవుట్ వరల్డ్ లో చూసుకుంటే కనుక ఎన్నో లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ కలిగి ఉంటుంది అని అడుగుతున్నారండి. ఓకేనండి రైట్, ఇండియా ఈజ్ ది సెకండ్ లార్జెస్ట్ ఓకే రోడ్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ అనమాట. ఫైన్, ఇండియా ఈజ్ హావింగ్ ది సెకండ్ లార్జెస్ట్ రోడ్ నెట్వర్క్ ఇన్ ద వరల్డ్ అనమాట. సో యాజ్ పర్ ది సోర్సెస్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ నితిన్ గడ్కరీ అనమాట. మరి ఫస్ట్ ప్లేస్ లో ఉండేటువంటి ఆ కంట్రీ ఏంటంటే ఇట్ ఈస్ యూఎస్ఏ అండి. ఓకే, ఫస్ట్ ప్లేస్ లో అయితే కనుక మనకి యూఎస్ఏ, సెకండ్ ప్లేస్ అయితే కనుక మనకి ఏంటంటే ఇండియా అనమాట. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ ఏ పోర్టల్ ఫర్ ఐ డొనేషన్? ఐ డొనేట్ చేయడం కోసం రీసెంట్ గా ఏంటంటే ఒక పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఒక యూనిక్ పోర్టల్ ఏంటంటే వీళ్ళు లాంచ్ చేయడం జరిగిందండి. సో ఇంతకి ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేశారని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ తమిళనాడు అనమాట. ఓకే అండి రైట్, స్టేట్ ఆఫ్ తమిళనాడు. సో ఎడప్పాడి పళనిస్వామి గారు దీన్ని అఫీషియల్ గా ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది అనమాట. విచ్ కంట్రీ విచ్ హోస్టెడ్ ది 35th సెషన్ ఆఫ్ ద ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రీజనల్ కాన్ఫరెన్స్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్? ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ అండి. ఎందుకంటే మనకి ఫస్ట్ టైం ఏంటంటే మనకి 35th సెషన్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రీజనల్ కాన్ఫరెన్స్ ని 35th సెషన్ ఆఫ్ ది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ రీజనల్ కాన్ఫరెన్స్ ఫర్ ఏషియా అండ్ ది పసిఫిక్ ఈ సమ్మిట్ అంటే ఫస్ట్ టైం ఏంటో కంట్రీ వాళ్ళు మనం హోస్ట్ చేయబోతున్నారండి. ఆ కంట్రీ ఏంటంటే ఇట్ ఈస్ ఆప్షన్ బి అండి, భూటాన్ అనమాట. ఓకే రైట్, వెల్ భూటాన్. సో ఓకే రైట్, భూటాన్ అనమాట. అయితే ఈ భూటాన్ తాలూకా ప్రస్తుత ప్రైమ్ మినిస్టర్ ఎవరని చెప్పేసి అంటే మనకి లోటాయ్ సెరింగ్ అండి. ఓకే రైట్, లోటాయ్ సెరింగ్. అండ్ అలాగే భూటాన్ ప్రెసెంట్ క్యాపిటల్ అయితే కనుక మనకి థింపు అండ్ భూటాన్ కరెన్సీ అయితే కనుక మనకి గుల్ట్రమ్ అండి. ఓకే రైట్, గుల్ట్రమ్ is the currency of the Bhutan. Okay, the option B is your answer. Which general insurance has collaborated with BSE Abex Insurance Broking Private Limited to sell general insurance product? Okay, right. So recent గా ఏ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకి BSE Abex Insurance Broking Private Limited పార్ట్నర్షిప్ అయ్యి వాళ్ళకి జనరల్ గా అంటే ఈ జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అంటే ఆఫర్ చేయడం అని చెప్పేసి అగ్రిమెంట్ అని చేసుకున్నారని చెప్పి అడుగుతున్నారండి. ఓకే, ఇట్స్ ఆప్షన్ సి అండి, ఇట్ ఈస్ యూనివర్సల్ సంపో జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ made an agreement with the BSE Abex Insurance Broking Private Limited to sell general insurance products. Okay, right. The first ever
cargo ferry service has been launched between India and which country? It's also one of the important bit and good petkondi. The first ever cargo ferry service has been launched between India and Maldives. Okay, India and Maldives. Okay, right. So Maldives capital it is Male. Okay, it is Male, and the currency is Maldivian rupiah. Okay, right, one Maldivian rupiah. Okay, fine. The National Digital Conference on easing doing business for Atmanirbhar Bharat organized by, right. ఇది కూడా మనకి ఫస్ట్ టైం జరుగుతూ ఉందండి. మనకి నేషనల్ డిజిటల్ కాన్ఫరెన్స్ అనేది ఏంటంటే ఈజ్ డూయింగ్ బిజినెస్ ఫర్ ఆత్మనిర్భర్ భారత్ అనేటువంటి ఒక నేషనల్ డిజిటల్ కాన్ఫరెన్స్ అనేది జరిగిందన్నమాట. సో దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేశారని అడుగుతున్నానండి. ఇట్స్ ఆప్షన్ చేయండి, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అన్నమాట. ఓకే, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. అండ్ దీనికి సంబంధించి మనకు కొత్త అప్డేట్ అయితే ఉంది. కాన్ఫెడరేషన్ ఇండియన్ ఇండస్ట్రీకి ఈసారి కొత్తగా మనకి అపాయింట్ అయినటువంటి ఆ ప్రెసిడెంట్ ఎవరని చెప్పేసి అంటే శ్రీ ఉదయ్ కోటక్ అనమాట. సో ఆల్రెడీ మనం డిస్కస్ చేసామంటే ఉదయ్ కోటక్ అనమాట. ఈజ్ ది ప్రెసిడెంట్ ఫర్ 2020 and 21 ఫైనాన్షియల్ ఇయర్ అనమాట. ఓకే, రైట్. ఇకపోతే నాస్కామ్ కి ప్రెసిడెంట్ అయితే కనుక మనకు ఉన్నటువంటి చైర్మన్ అయితే కనుక సో ఈయన పేరు ఏంటంటే యుబి ప్రవీణ్ రావు అనమాట. ఓకే, రైట్. యుబి ప్రవీణ్ రావు ఈజ్ ది ప్రెసిడెంట్ చైర్మన్ ఆఫ్ నాస్కామ్. అండ్ అలాగే నీతి ఆయోగ్ చూసుకుంటే కనుక ప్రెసిడెంట్ వైస్ చైర్మన్ అయితే కనుక మనకి రాజీవ్ కుమార్. ఓకే, అండ్ అలాగే అసోచామ్ ప్రెసిడెంట్ అయితే కనుక మనకి సంగీత రెడ్డి. సారీ అసోచామ్ ప్రెసిడెంట్ అయితే కనుక నిరంజన్ హిరణందాని అండి. ఓకే, నిరంజన్ హిరణందాని. ఫిక్కీ అయితే కనుక మనకి ఏంటంటే సంగీత రెడ్డి. ఓకే, రైట్. ఫిక్కీ అయితే కనుక మనకి సంగీత రెడ్డి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ అప్డేట్స్ రిలేటింగ్ టు ది ఇండస్ట్రీ అసోసియేషన్ అనమాట. విచ్ స్టేట్ ఈస్ ఆల్ సెట్ టు క్రియేట్ ది ఉద్యోగ్ బంధు లైక్ బాడీ ఫర్ ఫార్మర్స్ టు అసిస్ట్ ఫార్మర్ ప్రొడ్యూసర్. ఓకే, రైట్. సో రీసెంట్ గా ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు మనకి ఉద్యోగ్ బంధు అనేటువంటి ఒక పోర్టల్ అంటే క్రియేట్ చేయడం జరిగింది అనమాట. సో ఉద్యోగ్ బంధు అనేటువంటి స్కీమ్ అయితే లాంచ్ చేయడం జరిగింది అనమాట. యాజ్ పర్ ది స్కీమ్ ప్రకారం ఏంటంటే జనరల్ గా మనకి ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరినీ కూడా ఏంటంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ గా అంటే మార్చడం కోసం ఈ స్కీమ్ అయితే ఒక స్టేట్ గవర్నమెంట్ లో లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఆ స్టేట్ గవర్నమెంట్ నేమ్ ఏంటంటే ఇట్ ఈస్ ఉత్తరప్రదేశ్ అనమాట. ఓకేనండి, ఉత్తరప్రదేశ్. అండ్ అలాగే మనకి ఎక్కువగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎఫ్పిఓ అంటే ఫుల్ ఫామ్ అడుగుతూ ఉంటారు అనమాట. ఎఫ్పిఓ అంటే ఫుల్ ఫామ్ అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ చెప్పేసి పిలుస్తూ ఉంటారు అనమాట. ఓకేనండి, రైట్. Which country will co-host the Global Climate Summit on December 12, 2020? రైట్. ఈ గ్లోబల్ క్లైమేట్ సమ్మిట్ ని December 12, 2020 లో ఎవరెవరు మనకి పార్ట్నర్షిప్ తో మనకి అంటే ఈ సమ్మిట్ ని హోస్ట్ చేస్తుందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ఆప్షన్ బి అండి, బ్రిటన్ విత్ పార్ట్నర్డ్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అనమాట. ఓకే, రైట్. యునైటెడ్ నేషన్స్ అండ్ అలాగే బ్రిటన్ will co-host the Global Climate Summit on December 12, 2020. Which IIT signed MOU with National Institute of Urban Affairs for collaboration in building accessible, safe, inclusive Indian cities program? Okay, right. Well, so actually గా ఏ ఐఐటి వాళ్ళతో ఓకేనండి, ఏ ఐఐటి వాళ్ళతో మనకి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ అఫైర్స్ వాళ్ళు బేసిక్ అనేటువంటి ప్రోగ్రామ్ ని ఇంప్లిమెంట్ చేయడం కోసం ఏంటంటే అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. బేసిక్ అనేది ఫుల్ ఫామ్ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. సో బిల్డింగ్ యాక్సెసిబుల్, సేఫ్, ఇంక్లూసివ్ ఇండియన్ సిటీస్ అని చెప్పేసి అంటమాట. ఇట్స్ ఎ ప్రోగ్రామ్ విచ్ ఈస్ లాంచ్డ్ అండర్ ది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అని చెప్పేసి పిలుస్తాం. హర్దీప్ సింగ్ పురి గారిని దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో అయితే ఇంతకీ వీళ్ళు ఏ ఐఐటితో సైన్ అగ్రిమెంట్ చేసుకున్నారని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ఐఐటి రూర్కీ అండి. ఓకే, ఇట్స్ ఆప్షన్ ఏ ఈజ్ యువర్ ఆన్సర్ అనమాట. హూ హాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ది న్యూ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా? రైట్. కొత్తగా మనకి అపాయింట్ అయినటువంటి ఆ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరని చెప్పి అడుగుతున్నారండి. రైట్. సో హూజ్ నేమ్ ఈజ్ గిరీష్ చంద్ర ముర్ము అండి. ఓకే, గిరీష్ చంద్ర ముర్ము, ది ఫార్మర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్, వాజ్ రీసెంట్లీ taken as the chairman of the Comptroller and Auditor General of India and who succeeds in the place of Rajiv Maharshi. Okay, ఇదివరకైతే మనం రాజీవ్ మహర్షి గారు ఉండేవారు అనమాట. సో ఇన్ ప్లేస్ లో సక్సీడ్ అయినటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పి ఇప్పుడు మనకి జీసీ ముర్ము అనమాట. అండ్ హియర్ వి హావ్ పీకే జోషి, హీ ఈస్ ది న్యూ చైర్మన్ ఆఫ్ యూపీఎస్సీ అండి. ఓకే, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొత్తగా అపాయింట్ అయిన చైర్మన్ అంటే పీకే జోషి అనమాట. అండ్ హూ వాజ్ రీప్లేస్డ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ అరవింద్ సక్సేనా అనమాట. ఓకే, అండ్ ఇదివరకైతే మనకి అరవింద్ సక్సేనా గారు ఉండేవారు అనమాట. సో ఇన్ ప్లేస్ లో మనకి సక్సెస్ అయిన క్యాండిడేట్ ఎవరని చెప్పి అంటే మనకి పీకే జోషి అండి. అండ్ అన్ఆర్మ్డ్ an unarmed Minuteman III intercontinental ballistic missile was launched by which country? Fine, well, an unarmed Minuteman III intercontinental ballistic missile ని రీసెంట్ గా మనకి లాంచ్ చేసిన కంట్రీ ఏంటంటే ఇట్స్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండి. ఓకే, రైట్. వెల్, ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. What is the rank of Reliance Industries in the Future Brand Index 2020? Right. సో యాజ్ పర్ ద ఫ్యూచర్ బ్రాండ్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే కనుక 2020 ప్రకారం చూసుకుంటే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ అనేది ఏ ప్లేస్ లో ఉందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ స్టూడెంట్ సెకండ్ ప్లేస్ అండి. ద ఫస్ట్ ప్లేస్ ఈజ్ సౌదీ కంపెనీ, సారీ, ద ఫస్ట్ ప్లేస్ ఈజ్ యాపిల్ అండి. ఓకే, రైట్. ద ఫస్ట్ ప్లేస్ ఈజ్ యాపిల్ అనమాట. ఓకే, రైట్. సో ఇట్ ఈస్ స్టూడెంట్ సెకండ్ ప్లేస్ ఆఫ్టర్ యాపిల్. వాట్ విల్ బి ది
fall in global remittance in 2020 as per Asian Development Bank report. ఓకే రైట్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే గ్లోబల్ రిమిటెన్స్ మీద అంటే ఒక చిన్న రిపోర్ట్ రిలీజ్ చేయడం జరిగిందట. సో ఈ యాజ్ పర్ ఈ రిపోర్ట్ కనుక చూసుకుంటే కనుక జనరల్ గా మనకి 2020 సంవత్సరానికి వచ్చినప్పటికి ఈ COVID-19 పాండమిక్ వల్ల ఏంటంటే ఎంత గ్లోబల్ రెమిటెన్స్ అనేది మనకి ఫాల్ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. ఓకే అండి, ఇట్స్ ఏ డైరెక్ట్ అమౌంట్ అండి. సో ఇట్స్ ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్ అండి. సో ఇట్ ఈస్ $108.6 billion అనమాట. The Ministry of Defence has signed an MOU with DARPAC and which IIT Institute for the developing artificial intelligence to analyze public grievances. Okay, right. సో యాక్చువల్ గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక అగ్రిమెంట్ అనేది ఏంటంటే మనకి డార్పెక్ అండ్ అలాగే ఒక ఐఐటి ఇన్స్టిట్యూషన్ తో వీళ్ళంటే అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ఇది దేనికోసం అని చెప్పేసి అంటే జనరల్ గా పబ్లిక్ గ్రీవెన్సెస్ ఏవైతే ఉంటాయో సో వాటిని అనలైజ్ చేయడం కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తీసుకోవడం కోసం ఈ అగ్రిమెంట్ చేయడం జరిగిందండి. సో ఇంతకీ మరి ఏ ఐఐటి సపోర్ట్ అనేది వీళ్ళు తీసుకున్నారని చెప్పేసి అంటే ఇట్ ఈస్ IIT కాన్పూర్ అండి. ఓకే రైట్, ద ఆన్సర్ ఈస్ IIT కాన్పూర్. Many times we read in newspapers Pokkali. Okay, it is a variety of which crop, right? Pokkali అనేది ఏంటంటే ఇది ఏ టైప్ ఆఫ్ క్రాప్ అని చెప్పేసి అంటే ఇట్ ఈస్ ఎ వెరైటీ ఆఫ్ రైస్ అండి. ఓకే రైట్, దీనికి ఏంటంటే జియోగ్రఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ కూడా రావడం అనేది జరిగింది అనమాట. ఓకే రైట్, అండ్ అలాగే ఈ జియోగ్రఫికల్ ఈ పొక్కాలి రైస్ ఏంటంటే రీసెంట్ గా మనకి కల్టివేట్ చేసినటువంటి ఆ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే వెస్ట్ బెంగాల్ అండి. ఓకే రైట్, వెస్ట్ బెంగాల్ అనమాట. సో వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఈ పొక్కాలి అనేటువంటి సీడ్స్ ని తీసుకెళ్ళాలంటే ఆ స్టేట్ లో కల్టివేషన్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఎక్కువగా మనకి ఏంటంటే ఈ వెస్ట్ బెంగాల్ కానీ అలాగే పంజాబ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ సో ఈ ఏరియాస్ అన్ని మనం చూస్తే మనకి అంటే పొక్కాలి వెరైటీస్ అని మనకి చాలా ఎక్కువ కనపడుతుంటాయి అన్నమాట. ది స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ మూవ్ టు ది సుప్రీం కోర్ట్ అగెన్స్ట్ హైకోర్ట్ ఆర్డర్ ఆన్ స్క్రాపింగ్ ఇంగ్లీష్ మీడియం ఇన్ స్కూల్స్. రైట్, రీసెంట్ గా ఒక పర్టికులర్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారని చెప్పి అంటే వాళ్ళు ఆ పర్టికులర్ స్టేట్ లో ఏంటంటే ఇంగ్లీష్ మీడియం ఇంప్లిమెంటేషన్ చేద్దాం అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే అక్కడ ఉండేటువంటి లోకల్ పీపుల్ అండ్ అలాగే కొంతమంది ఏంటంటే పొలిటికల్ పీపుల్ వాళ్ళు ఏంటంటే సో ఆ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఏంటంటే అక్కడ చాలా ఎక్కువగా యాజిటేట్ చేయడం అయితే జరిగింది అనమాట. సో ఇష్యూ ఏంటంటే తేల్చుకోవడానికి హైకోర్టుకు వెళ్ళారు. సో హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే ఇంగ్లీష్ మీడియం ఏంటంటే కంప్లీట్ గా స్క్రాప్ చేయమని చెప్పేసి అంటే అగైన్ మళ్ళీ వీళ్ళంటే సుప్రీం కోర్ట్ ఏంటంటే కన్సిడర్ చేయడం అయితే మొదలు పెట్టారు అనమాట. ఇంతకీ ఈ ఇష్యూ జరిగినటువంటి స్టేట్ ఏంటంటే ద స్టేట్ ఈస్ రిలేటింగ్ టు ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ అనమాట. ఓకేనండి రైట్, ఏపీ గవర్నమెంట్. సో విచ్ సిటీ విల్ హోల్డ్ ది గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్ ఫ్రమ్ September 28 to 29 అనమాట. రైట్, గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్ అనేది మనకి ఏంటంటే September 28 నుంచి 29 వరకు మధ్య జరిగిందండి. సో అయితే ఈ గ్లోబల్ ఏరోస్పేస్ సమ్మిట్ ని రీసెంట్ గా హోల్డ్ చేసినటువంటి ఆ కంట్రీ ఏంటంటే సిటీ ఏంటంటే ఇట్ ఈస్ అబుదాబి అనమాట. ఓకేనండి, ఇట్ ఈస్ అబుదాబి. సో ఇట్స్ ఎ సిటీ ఇన్ సో ఇట్స్ ఎ క్యాపిటల్ ఆఫ్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనమాట. ఓకే రైట్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. అండ్ అలాగే కరెన్సీ అయితే మాత్రం అంటే దిరామ్ అండి. ఓకే, కరెన్సీ అయితే మాత్రం దిరామ్. అండ్ రియాద్ ఈజ్ ది క్యాపిటల్ ఆఫ్ Saudi Arabia and the currency of Saudi Arabia is Riyal. Who has been named as the national president of the Women's Indian Chamber of Commerce and Industry, right? Okay, Women's Indian Chamber of Commerce and Industry కి కొత్తగా అపాయింట్ అయినటువంటి ఆ నేషనల్ ప్రెసిడెంట్ ఎవరని చెప్పి అడుగుతున్నారండి. రైట్, సో హర్ నేమ్ ఇస్ కవిత లఖాని. ఓకే రైట్, హర్ నేమ్ ఇస్ కవిత లఖాని. సో విచ్ ఆర్ ఆల్ డైరెక్ట్ క్వశ్చన్స్ అండి. ఇందులో మనం పెద్దగా డిస్కస్ చేయడానికి అయితే ఏమి ఉండదు అనమాట. ఒకవేళ ఏదైనా డిస్కషన్ పెట్టినా సరే అది అవసరంగా మీకు టైం వేస్ట్ మాకు టైం వేస్ట్ తప్ప ఏం లేదు. సో అందుకంటే డిస్కషన్ ఉన్నవాడికి పెడతాం, మిగిలిన వాడికి అంటే డైరెక్ట్ ఆన్సర్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అండి. ఓకే రైట్, వెళ్ళి అంతే తప్ప స్కిప్పింగ్ ప్రాసెస్ అయితే ఏం కాదు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ పార్టిసిపేటెడ్ ఇన్ గృహ ప్రవేశ్ సెరమనీ ఆఫ్ విచ్ స్టేట్ వర్చువల్లీ. ఓకే రైట్. సో రీసెంట్ గా ప్రైమ్ మినిస్టర్ గారు ఏం చేశారని చెప్పంటే మనకి గృహ ప్రవేశం అనేటువంటి సెరమనీ అంటే వర్చువల్ గా మనకి అంటే ఈయన ఇనాగ్రేట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఈ గృహ ప్రవేశం అనేటువంటి ఈ ఇనిషియేషన్ ని లాంచ్ చేసినటువంటి ఆ స్టేట్ ఏంటంటే ఇట్ ఈస్ మధ్యప్రదేశ్ గవర్నమెంట్ అంటే. ఓకే రైట్, మధ్యప్రదేశ్ గవర్నమెంట్. సో మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే మనకి మన హౌసింగ్ సెక్టర్ డెవలప్ చేయడం కోసం సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అయినటువంటి ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ఉంది కదండి. ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనేటువంటి ఈ క్రైటీరియాలో మనకి ఏంటంటే మధ్యప్రదేశ్ స్టేట్ లో వీళ్ళు ఏంటంటే చాలా రూరల్ ఏరియాస్ ఉండే పీపుల్ అందరూ కూడా ఏంటంటే కొన్ని హౌసెస్ ఏంటంటే వీళ్ళు ఆఫర్ చేయడం అయితే జరిగింది అనమాట. సో వాళ్ళు ఆఫ్టర్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత ఏంటంటే జనరల్ గా వీళ్ళు ఏంటంటే ఆ గృహ ప్రవేశం చేస్తూ ఉంటారు కదా. సో ఆ గృహ ప్రవేశ ఈవెంట్ అయితే ఈయన వర్చువల్ గా ఇనాగ్రేట్ చేశారండి. సో ఆయన పేరు ఏంటంటే మన నరేంద్ర మోడీ గారు అనమాట. సో ఇంతకీ ఈ గృహ ప్రవేశ్ వర్చువల్ ఈవెంట్ అనేది మనకి రీసెంట్ గా ఎవరు కండక్ట్ చేశారని చెప్పి అంటే ద స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ అనమాట. సో ఈ ఈవెంట్ కండక్ట్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరని చెప్పి అంటే ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ మధ్యప్రదేశ్ అండి. సో శివరాజ్ చౌహాన్ అనమాట. ఓకేనండి రైట్, శివరాజ్ సింగ్ చౌహాన్. ఓకే రైట్. అండ్ అలాగే గవర్నర్ అయితే మాత్రం అంటే అడిషనల్ చార్జ్ అని ఆనందీబెన్ పాటిల్ అనమాట. Fine. The Union Finance Ministry has sought Parliament's approval to infuse how many crores into public sector banks? Right. Recently ఏంటంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏంటంటే క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ చేయడం కోసం ఏంటంటే మన మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ వాళ్ళు పార్లమెంట్ అప్రూవల్ తీసుకుని ఎంత అమౌంట్ ఇన్ఫ్యూజ్ చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే రైట్, ద ఆన్సర్ ఈస్ 20,000 crores అనమాట. ఓకే అండి రైట్, ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ ఫీ ఇంటూ ది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనమాట. ఓకే రైట్. ప్రజెంట్ మన ఇండియాలో ఉండే టోటల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏంటని చెప్పేసి అంటే
టోటల్ గా అయితే మనకి 12 ఉన్నాయండి. ఓకేనండి. ద కరెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఇన్ ఇండియా ఏంటంటే మనకి 12 ఉన్నాయన్నమాట. సో టోటల్ అవుట్ ఆఫ్ 12 లో మనకి లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఏంటంటే మనకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండి. ఇకపోతే సెకండ్ ప్లేస్ అయితే కనుక మనకంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాట. థర్డ్ ప్లేస్ అయితే మనకంటే బిఓబి. సో దీస్ ఆర్ ద టాప్ 3 బ్యాంక్స్ ఇన్ ఇండియా, public sector banks. Okay, fine. Who is the author of the book The End of an Era, India Exits Tibet? Okay, right. Well, so The End of an Era, India Exits Tibet అనేటువంటి బుక్ ని రీసెంట్ గా ఆథర్ చేసినటువంటి క్యాండిడేట్ ఎవరు చెప్పచ్చు అంటే సో క్లార్క్ ఆర్పి అండి. ఓకే, ఇట్స్ ఆప్షన్ బి ఈజ్ యువర్ ఆన్సర్. Which country walked out of a virtual meeting of National Security Advisor of member states of the SCO over a display of a controversial map? Right. రీసెంట్ గా మనకి ఏంటంటే ఎస్సీఓ వాళ్ళు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏంటంటే ఒక మీట్ అనేది మనం కండక్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట. ఆ మీట్ అనేది ఏంటంటే ఇట్స్ వర్చువల్ మీటింగ్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ ఆఫ్ మెంబర్ స్టేట్స్ ఆఫ్ ఎస్సీఓ. సో యాక్చువల్ గా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మనకి టోటల్ గా ఎంతమంది మెంబర్స్ ఉంటారు? మనకి టోటల్ గా 8 కంట్రీస్ ఉంటాయి అన్నమాట. ఓకే అండి, 8 కంట్రీస్ ఉంటాయి అన్నమాట మెంబర్స్ గా. సో 8 కంట్రీస్ కూడా ఏంటంటే మనకి వర్చువల్ మీటింగ్ హోల్డ్ చేయడం మొదలు పెట్టినాయి. సో అయితే ఇందులో ఒక పర్టికులర్ కంట్రీ వాళ్ళు ఏంటంటే మనకి ఒక కాంట్రవర్షియల్ మ్యాప్ అనేది డిస్ప్లే చేయడంతో సో మన ఇండియన్ ఆరిజిన్ అని రిప్రజెంట్ చేసేటువంటి మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ గారు ఏంటంటే మీటింగ్ మధ్య నుంచి ఏంటంటే ఈయన వాకౌట్ చేయడం అయితే జరిగింది అనమాట. ఓకేనండి, రైట్. వెల్, సో ఇంతకీ ఆ వాకౌట్ చేసినటువంటి ఆ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరని చెప్పి అంటే సో మన అజిత్ దోవల్ గారు అండి. హీస్ ఫ్రమ్ ఇండియా అనమాట. ఓకేనండి, రైట్. అండ్ అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అయితే మనకి ఎక్కడ ఉంటుంది? బీజింగ్ లో ఉంటుందండి. ది 10th డిఫెన్స్ టెక్నాలజీ అండ్ ట్రేడ్ ఇనిషియేటివ్ గ్రూప్ మీటింగ్ వాజ్ హెల్డ్ బిట్వీన్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఓకే, రైట్. సో ది డిటిఐ, ఓకే, రైట్, డిటిటిఐ గ్రూప్ మీటింగ్ అనేది మనకి అంటే వర్చువల్ గా మనకి ఎక్కడ జరిగింది, ఎవరెవరి మధ్య జరిగిందని చెప్పేసి అంటే ఇట్ ఈస్ కాన్ఫరెన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యుఎస్ఏ కంట్రీ. ఓకే, రైట్. ఇండియాకి యుఎస్ఏకి మధ్య జరిగినటువంటి ఈ డిఫెన్స్ టెక్నాలజీ ట్రేడ్ ఇనిషియేటివ్ లో పార్టిసిపేట్ చేసిన కంట్రీస్ అంటే మనకి ఉండండి. సో ఇండియా అండ్ అలాగే యుఎస్ఏ. Which rating agency has projected India's GDP growth to contract between 8 to 8.2% for 2020-21 year? Right. ఈ 2020-27 సంవత్సరం ఫైనాన్షియల్ కి సంబంధించి ఏంటంటే ఇండియా తాలూకా జీడిపి గ్రోత్ రేట్ అట 8 to 8.2% వరకు కాంట్రాస్ట్ అవుతుందని చెప్పేసి ఏ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారని చెప్పేసి అడుగుతున్నారండి. ఓకే, ఇట్స్ డైరెక్ట్ క్వశ్చన్ ఆఫ్ కేర్ అనమాట. ఓకే, ద ప్రొజెక్షన్స్ ఆర్ మేడ్ బై ది కేర్ అండి. ఓకే, కేర్ అనేది ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అనమాట. ఓకే అండి, ఇక్కడ మనకు ఉండేవన్నీ కూడా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అండి. కేర్ అండ్ అలాగే ఇక్రా అండ్ అలాగే ఇందిరా, ఈ మూడు కూడా మన ఇండియన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ అండి. ఈ మూడింటి తాలూకా హెడ్ క్వార్టర్స్ అయితే మనకు ముంబైలో ఉన్నాయన్నమాట. లేకపోతే ఫిచ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అండి. ఓకే, గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ అనమాట. సో దీని హెడ్ ఆఫీస్ అయితే మనకి ఎక్కడ ఉంటుందంటే ఇట్ ఈస్ ఇన్ న్యూయార్క్ అనమాట. సో ఆల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ఆర్ రెగ్యులేటెడ్ బై సెబీ ఇన్ ఇండియా. Which state government has won the World Summit on the Information Society Award for Sabud Sati project? Okay, right. Sabud Sati project ఏంటంటే రీసెంట్ గా మనకి ఓకే ఒక వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ అనేటువంటి ఒక అవార్డు అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో ఇంతకీ ఈ సబూద్ సాతి ప్రాజెక్ట్ అనేది ఏంటంటే ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన ఇనిషియేషన్ అండ్ అలాగే ఈ అవార్డుని ఏ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్నారని చెప్పి అడుగుతున్నారు అనమాట. ఓకే, ఇట్స్ అన్ ఇనిషియేషన్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ స్టేట్. ఓకే, రైట్. వెల్, సో వెస్ట్ బెంగాల్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ ఆన్ ది వరల్డ్ సమ్మిట్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ సొసైటీ అవార్డ్ ఫర్ ది సబూద్ సాతి ప్రాజెక్ట్ అనమాట. ఓకే, రైట్. వెల్, క్లియర్. సో ఇక్కడికి మనకి టెస్ట్ లో ఉండే టోటల్ అన్ని క్వశ్చన్స్ మనకి క్లియర్ చేయడం జరిగిందండి. ఓకే, రైట్. సో బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ది బెస్ట్.